Hello Sampunesh Babu garu, how are you? Fine. First question I really wanted to ask you is సెలబ్రిటీ స్టేటస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎందుకంటే మన ఇండస్ట్రీలో మనం చూసుకుంటున్నాం ఆ స్టేటస్ రావడానికి, ఆ రికగ్నైజేషన్, ఆ ఫేమ్ రావడానికి ఎంతో కష్టపడి అంటే డైరెక్టర్లు కొడుకులు, హీరోలు కొడుకులు అయినా కానీ ఎంతో కష్టపడితే కానీ ఆ ఫేమ్ రాదు. కానీ మీకు ఓవర్ నైట్లో వచ్చేసింది. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని? అంటే మామూలుగా ఈ రేంజ్, ఈ స్థాయి వస్తుందని అసలు అనుకోలేదు. బట్ కాకపోతే మాత్రం ఇమాజినేషన్లో ఉండేటాన్ని. అంటే నేను గొప్ప వ్యక్తినైనా ఇలాంటి జరుగుతున్నాయి, ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, అంటే ఆ కళ అంటే జస్ట్ కళ అయినా కనకపోతే దాని పెద్ద ఖర్చే ఉండదు కదా. కళ అనే గంధం అని చెప్పేసి అలా కళలు కానివన్నీ. బట్ ఇంట్రెస్ట్ అంటే దేన్ని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో అది 100% సాధిస్తారనే మాత్రం వాళ్ళ గొప్ప వాళ్ళు అయ్యారంటే మామూలు కాలేదు. వాళ్ళు దాని మీద ఇష్టం, అదే జీవితం అనుకున్నారు, అక్కడే సాధించాలనుకున్నారు. కాబట్టి చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. దాంట్లో మన అండి ఎంతో పెద్ద విషయాన్ని చాలా సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాను. నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా మనం సాధించగలం. 100% అవుతుంది. అండ్ ఐ బిలీవ్ దానికి నిజస్వరూపం వన్ ఆఫ్ ద మెయిన్ ఇది మా ముందున్న సత్యం మీరే. అయ్యో రైట్. సో అసలు అంటే యాక్టర్ అవ్వాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటాం, ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది. కానీ అది సాధించడం అనేది అతి కష్టమైన పని. అది మీకు సాధ్యం అయ్యింది. అది ఎలా అయ్యిందని అనుకుంటున్నారు? అంటే దానికి ఒక పర్సన్ రీజన్, 1% రీజన్. నేను ఈరోజు యాక్టర్గా అయ్యాను అని అంటే 1% రీజన్. హృదయకాలం సినిమా. అంటే ఒక వ్యక్తి, ఎవరైనా వ్యక్తి అంటే నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డా అంటే సాయి రాజేష్ గారు, స్టీవెన్ శంకర్ అతనే. అంటే నేను పని చెప్పింది చేశా, కానీ మిగతా కష్టాలన్నీ తనే పడ్డాడు. మా ప్రయత్నానికి సపోర్ట్గా చాలామంది ఉన్నారు. ఫస్ట్ గురుగారు రాజమౌళి గారు. అసలు అక్కడి నుంచి లైఫ్ మారిపోయింది అనుకో. సో ట్రూ. ఒక ట్వీట్ తోటి మారిపోయింది. నేను మా జర్నీకి, మా ప్రయత్నానికి, మా ప్రయాణానికి శక్తి, వ్యక్తి సపోర్టు యాదృచ్ఛికంగా జరిగింది. గురుగారు ట్వీట్ వేయడం, అక్కడి నుంచి మన లైఫ్ మారిపోవడం. ఇంకా దాని తర్వాత చాలామంది సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్ద వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. టు బీ హానెస్ట్, అలా అంటే మీ పోస్ట్ అండ్ ఫేస్బుక్లో కూడా వచ్చింది, ఆయన ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశారనమాట. ఐ వాజ్ ఫాలోయింగ్ హిమ్. సో చూడగానే అంటే ఎందుకు ఇన్ని లైక్స్ పెరిగాయి, అసలు ఈయన ఎవరా చూడడానికి ఆ ఎక్సైట్మెంట్లో చూస్తూనే మాకు అలవాటు పడిపోయారు. సో అసలు ఆయన ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ ఎప్పుడైనా అడిగారా, సార్ మీరు అది ఎందుకు పోస్ట్ చేశారు అనేసి? ఇలా నేను అడగలే, కానీ నేను 2-3 టైమ్స్ గురుగారు కలిసినప్పుడు, ఫస్ట్ టైం కలిసినప్పుడు మాత్రం చెప్పా, గురుగారు నేను ఈ స్థాయిలో నిలబడ్డా అంటే మీరే గురుగారు అని చెప్పా డైరెక్ట్. అంటే ఇంకా నవ్వారు, ఏమీ లేదు. ఓకే. ఆయన రీజన్ ఏమైనా చెప్పారా మీ పోస్ట్ ఇలా నేను షేర్ చేయడానికి? రీజన్ అంత టైము అంతసేపు అంటే మాట్లాడాలి అంటే నేను గురుగారు కలవడమే ఎక్కువ అనుకున్న టైంలో ఇంత డిస్కస్కు అవకాశం లేదు అని నేను అడగలేదు. ఇంకెందుకు లేదు, తెలుసుకోవడం జరిగిపోయిందిగా. ఆనందం జరిగింది. ఓకే. ఎంతో మంది యాక్టర్స్, మన టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఈవెన్ బయటికి చెప్పినా చెప్పకపోయినా సన్నీ లియోన్ ఈజ్ ఆల్వేస్ దర్ ఫేవరెట్. కానీ మీరు తనతో వర్క్ చేశారు. అండ్ ఇట్స్ లైక్ తన కళల రాకుమారుడు మీరు. సన్నీ లియోన్కి కళల రాకుమారుడే సంపూర్ణేష్ బాబు. సో హౌ డిడ్ దాట్ హ్యాపెన్? అది ఎలా జరిగింది? అంటే అక్కడ సన్నీ లియోన్ అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్, ఫాలోయింగ్ ఉంది. నాకు అదంతా పక్కన పెడితే, సన్నీ లియోన్ పక్కన పెడితే, అంటే ఇలా ఎవరు చెప్పరు అనుకుంటా. నేను అది లోపల సన్నీ లియోన్ పక్కన పెడతానంటే అదే నేను దానికంటే గొప్ప విషయం ఏంటంటే, నేను విపరీతంగా అభిమానించే వ్యక్తి మా గురుగారు. అంటే ఇంకా నాకు ఒక పరోక్ష గురువు అనమాట. ఓకే. అంటే తన డైలాగులు కానీ, తన యాటిట్యూడ్ కానీ అది నాకు బాగా ఇష్టం. ఆ మిమిక్రీ అక్కడ చేసినప్పుడు నేను గురుగారి, మోహన్ బాబు గారి డైలాగులే చెప్పేవాడిని బాగా. అలాంటి దాంట్లో హృదయకాలైన తర్వాత టప్పని నాకు అవకాశం రావడం. అంటే కరెంటు తీగలో మీరు క్యారెక్టర్ చేయాలన్నప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఒకటే అడిగా, మోహన్ బాబు గారికి కలవాలి, ఏం చెప్తే చేస్తా. పేమెంట్ రెమ్యునరేషన్ కాకుండా అదంతా పక్కన పెడితే
మోహన్ బాబు గారి ఆఫీస్ నుంచి మనోజ్ అన్న సినిమాలో క్యారెక్టర్ ఇదంతా సన్నీ లేనిదంతా పక్కన పెడితే నేనంటే అంతకు ముందు మోహన్ బాబు గారితో ఒక ఫోటో దిగాలి, ఉపేంద్ర గారితో ఫోటో దిగాలి, ఇంకా చాలు లైఫ్. సో ఇద్దరితోటి ఒక సెల్ఫీ కావాలి, కోరిక, ఒక ఫోటో కావాలి. అంటే నా ఫస్ట్ దిగిన ఫోటో శ్రీహరి గారితో దిగావిటి. అతని డైలాగ్ కూడా ఇమిటేట్ చేసేవాడిని నేను, శ్రీహరి గారి డైలాగ్. శ్రీహరి గారి డైలాగ్ మీరు ఇమిటేట్ చేస్తారా? అది చెప్పేవాడిని, అంటే యాస్టిస్ కొన్ని ఆ ఎమోషన్లో చెప్పేవాడిని. ఓకే, అట్లా ఒక శ్రీహరి గారితో దిగే అవకాశం వచ్చింది, ఇంకెవరితో రాలేదు. ఓకే, సో తన డైలాగ్ ఒకసారి మీ నోట్లోంచి వినాలని ప్లీజ్. చాలా చెప్పాను, ఏదైనా ఒకటి. ఇప్పుడు ఎవడ్రా రౌడీ నుంచి ఒక డైలాగ్ ఉంటుందండి, నేను చాలా చాలా సార్లు చెప్పా, నాకు బాగా ఇష్టం ఆ డైలాగ్. ఒక చేత కాలిన పొట్ట, మరో చేత డిగ్రీ పట్ట పట్టుకొని తిరిగే వాళ్ళల్లో జంజం వేసుకున్న బ్రాహ్మణుడు, పేరుచూర రెడ్డి, నాయుడు దరిద్రులు ఉన్నారు సార్, దరిద్రులు ఉన్నారు. అమ్ముకున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు గడ్డం ఎందుకు పెంచారు, వాజ్పేయి గారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు పోను రాను 4 రూపాయలు బస్ ఛార్జీలు పోతే మిగిలిన 2 రూపాయలు మా ఇంట్లో ఇచ్చే పేద ఫ్యామిలీలు సార్ మావి. ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మా జీవితాలతో ఆడుకోవద్దు సార్, ఆడుకోవద్దని. ఇంకా నాకు ఫ్లో అది అలవాటు అయిపోయింది. అంటే నేను యాక్చువల్లీ ఒక రీసెంట్గా ఒక 4-5 days బ్యాక్ ఆ వీడియో చూసా. అంటే డైలాగ్ కంటెంట్ అదంతా సేమే కానీ కొంచెం అటు ఇటు ఉంటుంది అనమాట. అలా అసలు బాగా ఇంకా తను చాలా ఎమోషన్లో చెప్తాడు. ఎక్కడన్నా ఆడిషన్ అలా అంటే ఎక్కడన్నా కెమెరా పెడితే ఏదన్నా చెయ్యాలన్నప్పుడు ఇలాంటివి బాగా చేసేవాడిని. ప్రిపేర్ అంతా ఇంకా ఈ స్పేస్ ఉందిగా ఇదంతా వాడేసుకునేవాడిని. అట్లా అంత ఇష్టం. అటువంటి టైంలో మోహన్ బాబు గారి ఆఫీస్ నుంచి కాల్ రావడం, ఇంకా ఎవ్వరు ఏంటి ఏం వద్దు, అందులో ఛాన్స్ వచ్చిందని వెళ్ళగానే గురుగారితో కూర్చోవడం, గురుగారితో బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ చేయడం, అదంతా అయిపోయింది. చాలా మంది ఏంటి సన్నీ అంటే నేను మామూలుగా మరి ఆమెకు అంత ఫ్యాన్స్ ఇంతగానో ఉంటారని అంటే నేను అంటే కొంత ఉంటారు, నాకు ఉంది క్రేజ్, ఫుల్ మామూలు కాదు అనుకున్నా, బట్ హ్యాపీ. బట్ ఒక్క సెకండ్ ఒక మూమెంట్ కోసం అండి, ఆ టైంలో ఎవరు వస్తున్నారు అక్కడ నుంచి ఎవరు వస్తున్నారు అని చూడగానే బుల్లెట్ మీద మీరు ఎంట్రీ ఇచ్చేసరికి ఒక రేంజ్లో అరిసారు థియేటర్లో. దానికి బాగా ఇంకా అప్పటి నుంచి మనోజ్ అన్న బాగా క్లోజ్, ఎక్కడ కనిపించిన ఎక్కడ చేసిన. మళ్ళీ నెక్స్ట్ టైం అదే బ్యానర్లో సోలో హీరోగా సింగం 1, 2, 3 చేయడం, ఇంకా వాళ్ళ ఇంట్లో నేను ఒక సభ్యుడిగా ఉండడం, అదే ఇంకా చాలా. అంటే నేను మోహన్ బాబు గారికి ఉన్న లక్షల మంది అభిమానుల్లో నేను ఒకరిని. అలాంటిది కళామ తల్లి అలాంటి వాళ్ళ పక్కన కూర్చొని భోజనం చేసి వాళ్ళతో జర్నీ చేసేంత గొప్ప అవకాశం ఇచ్చా. అంటే ఒక్కొక్కటండి, ఇప్పుడు హృదయకాలం అనేది వస్తుంది, నాకు ఇంట్రెస్ట్ హృదయకాలం అని సినిమా జరిగింది. దాని తర్వాత టప్మని మోహన్ బాబు గారిది బ్యానర్లో జరిగింది. తర్వాత ఒక ఫంక్షన్లో చిరంజీవి గారిని కలిసాం. చిరంజీవి గారిని కలిసి ఇంకా చిరంజీవి గారితో చాలా కాసేపు మాట్లాడాను. చిరంజీవి గారిని కలిసిన తర్వాత కొద్ది రోజులకు ఉత్తేజన కలిసింది, యాక్టర్ ఉత్తేజన. అంటే చిరంజీవి గారిని చిరంజీవి గారిని కలవడానికి నాకు చాలా టైం పట్టింది. తప్పని నువ్వు 2వ సినిమా కలిసి నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతుడు సంపు. అంటే ఫస్ట్ మహాత్మలో చేశా, కృష్ణంశి గారి సినిమా ఉత్తేజనకి, అప్పటి నుంచి కొంచెం వచ్చాము. అంత అదృష్టవంతుడు అంటే ఇది ప్రతి ఒక్కటి ప్రతిరోజు ఒక ఎగ్జైట్మెంటే, ప్రతిరోజు ఒక ఆనందం. ఇంతమందితో జర్నీ, ఇంతమందితో ఇది ఫుల్ హ్యాపీ. మేకప్ మన కాళ్ళు మొక్కిన తర్వాతే మేకప్ వేయించుకుంటారంట. చాలా చూసి సెట్లో చూసి నేర్చుకోవడం, కొంతమంది పెద్దలతో డిస్కస్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ బాగా. అంటే అంటే నేనేదో గొప్పని కాదు, కాకపోతే చెప్పినవి నాకు ఒకటి ఉంటుందండి, నాకు తెలియంది మీరు చెప్పారనుకో గుర్తుపెట్టుకుంటా, తెలిసింది ఎవరు చెప్పినా పెద్ద గుర్తుపెట్టుకోను. దానివల్ల కొంచెం అలా ఒక పెద్దతని చెప్పాను నాకు, ఇంకా వాళ్ళ పేర్లు ఎందుకు కానీ ఇలా చేయనాను అని చెప్పాడు. పర్లేదు చెప్పండి, తెలుసుకుంటాం. పెద్దతను గొప్పతనండి, మరి ఆయన గురించి అంటే నా దృష్టిలో చాలా గొప్ప వ్యక్తి, ఇంకెందుకు చాలా చెప్పడం అని. సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు, ప్రైవసీ. ఓకే, సౌత్ ఇండియన్ సాంబారు, పప్పు, మామిడికాయ పచ్చడి వేసుకుని మంచి లాగిస్తారంట భోజనం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరంట. మాది ఒక చిన్న పల్లెటూరు, ఇంకా నా ఒరిజినల్ ఏందో మామూలుగా తెలుసు అందరికీ.
అటువంటిప్పుడు ఇంకా పల్లెటూర్లలో చట్నీ వేసుకొని తినడం, అంటే కర్రీ లేట్ అయినా ఏదైనా చట్నీ వేసుకొని తినడం అలవాటు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంతకంటే పూర్ ఫ్యామిలీకి అదే మంచి ఏమంటారు బిర్యానీ లాంటిది మామూలుగా తొక్కనేది. అది సీజన్లో స్టార్ట్ అయిందంటే బిర్యానీ కంటే కూడా గొప్పది, అలా ఇష్టం. సో అందుకే ప్రాపర్ సౌత్ ఇండియన్ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఇంకేవి నచ్చవు టేస్ట్లు, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు బిర్యానీలు నాన్ వెజ్లు ఇవి. పెద్దగా ఏదో అన్నము మజ్జిగ చారు చట్నీ పప్పు ఏదో బ్రతకడానికి అవసరం తిండి. తెలుగింటి కుర్రాడు అని చెప్పేసుకోవచ్చేమో సంపూర్ణ. అయ్యో అట్లా చాలా మంది ఉన్నారండి. నాకు తెలిసి ఇండస్ట్రీలో అయితే అందరు వెరైటీలు బిర్యానీలు అంటే ఎవరు తగ్గేవాళ్ళు కాకపోతే తెలియదు. మామిడికాయ పచ్చడి బిర్యానీ కంటే టేస్టీగా అయితే మీరే మరి. ఓకే, మీరు నాకు పెద్ద వ్యానిటీ వ్యాన్ కావాలి, నాకు సపరేట్ రూమ్ కావాలి, నాకు ఏసీ కావాలి అలాంటిది ఏం లేదు. డ్రెస్ చేంజ్ అంటే ఎక్కడుంటే అక్కడ ఇప్పేసేసి వెళ్ళిపోతారంట. మీరు భలేవారండి. అవునా కదా, చుట్టుపక్కల ఎవరు ఉన్నారు లేదు కూడా చూసేట్లేదు సార్. కాస్ట్యూమ్ డ్రెస్ చేంజ్ అంటే ప్యాంట్ ఇప్పి షర్ట్ ఇప్పి తగిలినాడు అంటే. అవునా కాదా? ఇది ఎలా ఎలా అలవాటు అయిందంటే ఆ కొబ్బరిమంట షూట్లో 3 గెటప్లు, అంటే విగ్గులు పెట్టాలి అంటే దానికి అంత టైం పట్టుద్ది. ఈ ప్రక్రియలో ఆండ్రాయిడ్ గెటప్లో ఉన్నాం అనుకో, టప్పని పెద్దరాయుడు, ఇప్పుడు పెద్దరాయుడు గెటప్ కావాలంటారు, టైం సరిపోదు. అంటే మేము అనుకున్నట్టుగా తీయాలనేది మా పద్ధతి. ఆ టైంలో ఇంక నేను డ్రెస్కో అరగంట దానికో అరగంట కాకుండా ఇంకా సేమ్ టీం అందరం హృదయకాలేని టీం అందరం పనిచేసాం అందరు కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ టీషర్ట్ ఉందనుకోండి, అలా తీసేసి అది వేసుకుంటే వీళ్ళు ఇగ్గు మేకప్ ఇదంతా వేస్తారు అంతే తప్ప. కానీ దాంట్లో అదే గెటప్లు ఉన్నాయిగా, దానికి ఒక గెటప్లో ఒక లంగోట మాత్రమే ఉంటుంది, దానికంటే ముందు వెనకాలే ఉన్నాయి కాబట్టి అది ఉన్నప్పుడు వేసుకోవడం తీసుకోవడం అంతే తప్పగానే. సో అటువంటి పరిస్థితులలో మీ ముందు వెనకాల ఉన్న వాళ్ళు చూసి నాకు చెప్పారన్నమాట. ఓకే, అండ్ యా ఇంత ఇప్పుడు ఒకగానొక టైంలో ఒక సెలబ్రిటీ అంటే ఎవరు ఎక్కడున్నా ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత కొంచెం ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతాం, అందరూ వెళ్ళిపోతారు. దట్స్ ఆబ్వియస్, ఎందుకంటే ఇంతకుముందులాగా చుట్టూ వాళ్ళు కూడా మనతో బిహేవ్ చేయరు కాబట్టి. కానీ మీరు మాత్రం ఇంకా లేదు, మనం అంత మనకు వ్యానిటీ వ్యాన్ కావాలి, మనం అబ్బో నాకు ఎండ కొడుతుంది ఇలాంటివన్నీ చెయ్యకూడదు అనేసి పక్కన వాళ్ళకు కూడా బాగా నీతి వాక్యాలు చెప్తూ మీరు అలాగే ఉంటూ ఉంటారంట సెట్లో. అడ్జస్ట్ అవ్వాలమ్మా, సెట్ అవ్వాలమ్మా, షూటింగ్ బాగా జరగాలమ్మా, మన క్యారెక్టర్ మంచిగా రావాలమ్మా అని చెప్తూ ఉంటారంట. సామెత ఉంటుందండి. ఓ సామెతలు కూడా చెప్తారా? మనిషికి తొక్కుడు బండకున్నంత వరకు ఉండాలి అనుకుంటారు ఒక వర్క్ చేసేటప్పుడు. ఓకే, ఇవల్ల చాలా అవకాశాలు మనకున్నాయి. ఇంతకుముందు లేనప్పుడు మనకంటే సీనియర్లు వాళ్ళు పడ్డ కష్టంలో నాకు తెలిసి నేను ఈ చర్చనైనా నాకు చాలా తక్కువ. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఈ స్టేజ్లో ఇంకా నిలబడ్డారంటే వాళ్ళు ఎంత పడ్డారు. బట్ మనం ఏదో కొంచెం పడితే అనేది చిన్న ఎక్కడో అంటే అడ్జస్ట్మెంట్లో గడిచిపోవడం తప్ప. కానీ నేను చెప్తున్నాను కదా, ఎవరన్నా ఎక్కడన్నా కూర్చున్నప్పుడు అంటే ఒకప్పుడు ఇట్లా ఇలా ఉండరే సంపూర్ణేష్ బాబు అంటే చాలా పెద్దవాళ్ళు కూర్చొని చాలా క్లోజ్గా మాట్లాడతారు. అంటే ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ బాగా క్లోజ్ ఉన్న వ్యక్తుల జస్ట్ అంటే 3-4 ఇయర్స్ ఇది ఎప్పుడన్నా ఎవరన్నా పెద్దవాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు చెప్తారండి అన్నమాట. అంటే వాళ్ళు ఎలా పైకి వచ్చారు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంది, వాళ్ళు ఇండస్ట్రీలో ఇప్పుడున్న పరిస్థితులకు అప్పుడున్న పరిస్థితులకు ఏంటి అని వాళ్ళు డిస్కస్ జరిగినప్పుడు నాకు అనిపిస్తుంది మహానుభావులు మీరందరూ అంటే అంత స్ట్రగుల్ చేశారు కాబట్టి ఈరోజు నిలబడ్డారు. మనకి ఎందుకులే ఫస్ట్ వర్క్ జరగాలి అనేది ఏదో చిన్న అంతే కానీ అంత ఏదేం లేదండి, ఏదో అట్లా విన్నా అందుకే తెలుసుకుందాం అనేసి. ఓకే, మీరు వర్క్ చేసిన హీరోయిన్స్ అందరిలో తెలుగు రాని అమ్మాయిలు కూడా ఉన్నారు, తెలుగు ప్రాపర్గా రా. సో మరి వాళ్ళకి తెలుగు నేర్పించమంటే బూతులు నేర్పిస్తున్నారంటే ఏంటి? అదేమీ లేదు.
నార్మల్ బూతులు కూడా కాదు, బండ బూతులు నేర్పిస్తున్నారంట. అదేం లేదు, రోజంతా వాళ్ళు ఆ డైలాగులు కొడుతుంటే ఎంటర్టైన్మెంట్ పొంది ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే ముందు అమ్మ ఇది బూతు ఇది అసలు పదం అని చెప్తారంట. చెప్పండి, బూతుల్ని ఎవరెవరికి నేర్పించారు? ఎవరికి నేర్పించలేదు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను అందుకే అంటున్నా. కాదు, ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చెప్పలేను, ఎవరికి నేర్పించలేదు. అంటే మామూలుగా ఇప్పుడు తెలుగు రాని, అంటే నేను వర్క్ చేసిన దాంట్లో తెలుగు రాని అమ్మాయిలు ఎవరు అంటే మా ఫస్ట్ హీరోయిన్ హృదయకాలే హీరోయిన్ కావ్య కుమార్. ఇషికాకి కూడా కావ్యకి తెలుగు వచ్చు, కావ్యకి తెలుగు వచ్చు, బెంగళూరు తెలుగు వచ్చు. ఇషికాకి మొత్తానికి రాదు. అవును, ఆమెతో అంటే అంటే నాకు కొంచెం వచ్చు, నాకు పెద్దగా రాదు, అంతమంది మాట్లాడతా కానీ మీరు అన్నట్టుగా అదేమీ లేదు. అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమాలో హీరోయిన్ వైరస్ సినిమాలో ఆ అమ్మాయి కూడా తెలుగు అసలు రాదు. అంటే నాకు ఎక్కువ మాట్లాడలేను అనమాట నేను. ఓకే ఓకే, అంతే అంటే సరే, తనతోటి అనిపిస్తాను ఇది ఒక రోజు ఎట్లయినా ఓపెన్ హార్ట్ లో అనిపించండి. అమ్మో, ఓపెన్ హార్ట్ నేను చేశాను, సర్జరీ నా వల్ల కాదు. మీరు హృదయకాలంలో చేసిన సర్జరీ అయితే నేను చేయలేను. సో యా, తనకు కాల్ చేసి అడిగాను అనమాట ఇలాగనేసి. సో షీ వాస్ టెల్లింగ్ మీ ఎంత పొగుడుతుందంటే ఒక రేంజ్లో పొగుడుతుంది మీ గురించి అనుకున్నా. ఇప్పుడు నిజం చెప్పు అని అనగానే లేదు పాప, ఇట్స్ ఆల్ హానెస్ట్గా చెప్తున్నారు, చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు ఇలాగనేసి అండ్ ఆల్. సో తనతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇషిక మంచి యాక్టర్, తెలుగు రాదనేది ఒక చిన్న ప్రాబ్లం తప్పగానే మంచి యాక్టర్, మంచి డాన్సర్. మేము సాంగ్ రిహార్సల్ అంటే నాకు 3-4 days పడితే ఇషికాకు ఫైనల్లో పిలుస్తారు. ఆమెకి డాన్స్ వచ్చు, జస్ట్ అలా చెప్పిన వెంటనే కౌంటింగ్లో చేసేస్తారు దాన్ని. అంటే నాకు ఆ డాన్స్ రాక వాళ్ళు ఏం నేర్పుతారో అదే పట్టుకుంటాను నేను, మిగతా అసలు ఇంకా మళ్ళీ అక్కడ మార్చినా నేను ఇబ్బంది పడతాను. సెట్లో ఏం చేయాలో నాకు అంత ఇక్కడే నేర్పండి, మీరు అక్కడ ఒక్క స్టెప్ మార్చినా నాకు ఇబ్బంది అవుతుంది. నేను చేస్తాను, మంచి డాన్సర్, మంచి యాక్టర్. అలాగే తను అంతకుముందు కావ్య, తను కూడా మంచి యాక్టర్. అండ్ యా, డాన్స్ అనే టాపిక్ తీశారు కాబట్టి రీసెంట్గా మీ మూవీది డాన్స్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా కష్టపడినట్టున్నారు దాంట్లో. సో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు ఆ సాంగ్ గురించి? ఒక 3-4 days ప్రాక్టీస్ చేసాము. 2 days షూట్ చేసాము. 2 days షూట్, 2.5 day బట్టి షూట్. ఒక్కరినే, ఇంకా కెమెరా ముందు ఇంకెవరు లేరు. ఇంకా దానికి తోడు కింద బండలు, కాళ్ళకు చెప్పులు లేవు, అవును, ఎండ, శరీరం మీద బట్టలు లేవు. ఇప్పుడు మీరు అన్నారుగా ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటారు. ఆ సాంగ్ అది జరుగుతున్నప్పుడు తప్పని ఇప్పుడు పాపారాయుడు కావాలి అన్నప్పుడు నేను కార్వన్లోకి వెళ్ళి చేసుకొని రావడం కన్నా అలా పైన వేసుకోవడం బెస్టేగా. సో పక్కన ఎవడున్నాడో నాకు సంబంధం లేదు, నేను చూపిస్తున్నా, మీరు చూసుకోండి. కాదు కాదు కాదు, ఆ సాంగ్ అయితే చూసారుగా, సాంగ్ లో ఏమీ లేవు. అటువంటిప్పుడు పైన ఒకటి వేసుకుంటే పాపారాయి డ్రెస్ తీసేసేస్తాం. వేసేసినప్పుడు మళ్ళీ అది కావాలనుకున్నప్పుడు ఏముంది, అక్కడ కోట్ వేసుకుంటే ఎవరున్నా ఏం లేదు. అలా తప్పగలి పాయింట్. ఇప్పుడు అర్థమైంది, మీ ప్రాబ్లం అర్థమైంది. బట్ యాక్చువల్లీ మీరు ఈ సాంగ్లో బేర్ బాడీలో వచ్చేసారు కదా. సో యూజువల్గా మన ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఫేమ్ ఇమేజ్లోకి వస్తున్నాం అనగా బేర్ బాడీ అనగానే కొంచెం 6 packs 4 packs స్టార్ట్ చేస్తున్నారు మన హీరోస్. సో మీరు ఆ ప్లాన్లో ఏం లేరా? 6 packs అలాంటివి ఏమన్నా సార్ మస్కులర్ బాడీ, ఆ మస్కులర్ బాడీ అలా రావాలి అని. ఫీమేల్ ఫాలోయింగ్ అని తక్కువగా ఉందా అండి బాబోయ్? కనుక్కుంటే పెద్ద పీక్స్లో ఉంది మీ క్రేజ్. సో మరి వాళ్ళ కోసమైనా? ఎవరి కోసం నేను మాట్లాడండి, నా కోసమే నేను మాట్లాడతాను, నా కోసమే నేను చేస్తా, నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తా అంతే తప్ప. కానీ ఏదో వాళ్ళు అడిగారని ఒక డైరెక్టర్ కోసం చేస్తా, ఒక సినిమా కోసం చేస్తా, ఒక కెమెరా ముందు ఏం చేయమంటే అది చేస్తా. కెమెరా తర్వాత నా ఇష్టం. బట్ ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కదా. ఫ్యాన్స్ ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు, కానీ నాకు ఉంటాయిగా, నేను అలా ఉండాలనుకున్నా అలాగే ఉంటా. ఓకే. అండ్ ఫీమేల్ ఫ్యాన్స్ కూడా మీ నెంబర్ అలాగెలాగో సంపాదించేసి తెగ ఇబ్బంది పెట్టేస్తుంటారంట. మామూలుగా మాట్లాడతారు, ఇబ్బంది ఏం పెట్టారు. పర్లేదు నేను చెప్పండి అనుకుంటుంటే అబ్బబ్బబ్బబ్బా ఏంటి వీళ్ళు ఇన్ని మెసేజ్లు చేస్తున్నారు అని అనుకుంటుంటారంట. చాలా ఉంది మీ స్టైల్ అంటే కదా, అబ్బబ్బబ్బా ఎన్ని మెసేజ్లు చేస్తారు వీళ్ళు అనేసి. ఎవరండి అని అడుగుతాం. నాకు చాలా ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా? ఇప్పటిదాకా అడిగినాయి కరెక్టా కాదా? ఇప్పటిదాకా అడిగినాయి కరెక్టే. మరి ఇది కూడా అందులో కరెక్ట్ అయిపోద్దా? అంతే, తెలిసింది అలాగా. సో మరి వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవుతుంటారు? తక్కువ, జస్ట్ హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్,
గుడ్ ఆఫ్టర్నూన్ టీ తాగారా, టిఫిన్ చేశారు, అంతే. ఇంక అందుకే ఎక్కువ నాకు అంత డిస్కస్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మిమ్మల్ని కలవాలి అని అడుగుతూ ఉంటారు కదా, మరి వాళ్ళని చెప్తూ దాటేస్తుంటారు. ఎంతకాలం అలా దాటుతూ ఉంటారు సంపూర్ణేష్ గారు? ఎంతకాలం? వాళ్ళు అడిగినంత కాలం, వాళ్ళు అడిగి విసుకొచ్చినప్పుడు వదిలేస్తారంటారా? అంతే. కలవాలనుకుంటే ఎక్కడో చోట కలుస్తారు. షూటింగ్ అంటే ఇప్పుడు ఎక్కడైనా అందుబాటులో ఉందనుకో, వాళ్ళు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు, సార్ మీరు మేము కలుస్తాం సార్ మీరంటే, ఆ టైంలో నేను ఎక్కడుంటానో తెలియదు. ఇక్కడ ఉంటానా, ఊర్లో ఉంటానా, షూటింగ్లో ఉంటానా, ఎక్కడ ఉంటానో తెలియదు. ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేనే అటు వచ్చి నువ్వు కాల్ చేస్తానండి, కలుద్దామని చెప్తాను. ఓకే. యా, మీకు ఓవర్ నైట్ స్టార్డమ్, ఓవర్ నైట్ ఈ ఫేమ్ ఇది ఎలా వచ్చిందో, ఈవెన్ ఇన్కమ్ కూడా అలాగే ఇన్కమ్ కూడా పెరిగిపోయింది. స్టార్టింగ్ ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్లో, ఇంటర్వ్యూస్లో మీ గురించి చూసాము, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అండ్ ఇప్పుడు సీ లైక్ కార్స్ మీద కార్స్, ఫోన్స్ మీద ఫోన్స్, అలా చూసి 2 సెల్ ఫోన్లు ఉన్నాయండి, 2 సెల్ ఫోన్లు ఉన్నాయి. సో దీని గురించి చెప్పండి. హౌ ఇస్ దట్ హ్యాపెనింగ్? ఏమొచ్చినా నేను మాత్రం అలాగే ఉన్నాను. నేను మా ఊర్లోనే ఉంటాను. మీరు మొన్నటి వరకు వచ్చిన ఇల్లు, ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్న ఇల్లు అదే సిద్దిపేట పక్కన మిట్టపల్లిలో. అది నాకు ఇష్టం, అది నా లైఫ్, అది నా జీవితం, అది నా ఒరిజినల్. ఓకే. ఇక్కడ నటిస్తున్నా, దీని తర్వాత మళ్ళీ నటించాల్సిన అవసరం నాకు లేదు. అంటే చాలా మంది అంటారు, అంటే మీ ఊరికి వెళ్తే ఎట్లా ఉంటుందండి అంటే, పోలా అది అంటుంటారు, ఏముండదు, శాంతంగా ఉంటుంది. ఎందుకంటే రోజు నన్ను చూస్తుంటారుగా, వాళ్ళు వచ్చి చెప్తారు. అక్కడ మమ్మల్ని అడిగారు అంటే, మా ఊరు అక్కడ నన్ను వెళ్ళినప్పుడు, సంపూర్ణ బాబు మీ ఇంటి దగ్గరే ఉంటాడా, మీ ఊరికి వస్తాడా, అతను అక్కడే ఉంటాడా అంటే, వాళ్ళు మా ఊరిలో చూసి వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు నన్ను చూస్తున్నంత ఆనందపడుతున్నారు. కానీ వీళ్ళతో మాత్రం జెన్యున్గా, అంటే మామూలుగా మా ఊర్లో అందరూ ఉంటారు, నేనుంటా తప్ప అంత ఏమీ డిఫరెంట్ ఉండదు. అందుకే నేను ఎక్కువ అక్కడే ఉంటాను. ఓకే. సో హ్యాపీ టు నో దట్. ఐ మీన్ దట్స్ యాక్టర్ కూడా ప్రాబ్లం ఉండాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ అది. నటించి అక్కడ జీవించు. ఐ లవ్ దట్ కొటేషన్ ప్రాబబ్లీ. అండ్ ఎస్, మీ వైఫ్ గురించి చెప్పండి. మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతున్నారు? జెలస్ అవ్వట్లేదా? ఇంట్లో గొడవలు అవ్వట్లేదా? మీ ఫీమేల్ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు? తెలియదు. సినిమా ప్రపంచం అనేది మా ఫ్యామిలీకి కానీ, మా మదర్కి కానీ, మా బ్రదర్కి కానీ, మా సిస్టర్స్ ఎవ్వరికి ఎప్పుడో టికెట్ కొనుక్కొని సినిమా చూడాలన్న ఆలోచన తప్ప దీని వెనకాల ఉన్నటువంటిది ఏమీ తెలియదు. మామూలుగా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున, మోహన్ బాబు, పెద్ద హీరోలు, వీళ్ళు మటుకు అంతే తెలుసు, వీళ్ళ పేర్లు అంతవరకు తెలుసు, కానీ అంతకుమించి ఎవరికి తెలియదు. తప్పని కట్ చేస్తే ఈ ప్రపంచంలో మనకు స్థానం, అక్కడ మనం నిలబడడం, వీళ్ళందరితో కలవడం, వీళ్ళు బ్లడ్ చేయడం, అంటే వాళ్ళు ఇదంతా నిజమా కాదా, అసలు ఏం జరుగుతుంది అనే దాంట్లో ఇప్పటికీ మా ఫ్యామిలీ అలాగే ఉన్నారు. అసలు ఏంటి మా ఊర్లో అంటారు, మా ఊర్లో నా ఫ్రెండ్స్ అంటారు, మరి నేను టీవీలో కనిపించావు, ఇవాళ పేపర్లో కనిపించావు, సాయంత్రం ఇంటికి డైరెక్ట్ కనిపించావు అంటారు. టీవీలో ఏదో ప్రోగ్రామ్ రావడం, ఏదో న్యూస్ పేపర్లు రావడం, మళ్ళీ నేను మా ఊరు వెళ్ళిపోయి మళ్ళీ మా ఊరు ఏంట్రా బాబు అనుకుంటాను. అంతే. అంటే వాళ్ళకి పాపం మా మదర్ ఉంది, ఆమెకి ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఆమె ఎప్పుడూ జయ సంతోష్ మాత లాంటి సినిమాలు, లవకుశ లాంటి సినిమాలు, శివభక్త సీరియల్ లాంటి సినిమాల తరువాత అన్నమయ్య, అంతే, అన్నమయ్య సినిమా లాస్ట్ అనుకుంటా. ఆ తర్వాత మా మదర్ చూసిన సినిమా నా సినిమా. ఇంకా తనకు అసలు ఇంకేం నాకు తెలిసి అర్థమై ఉండదు జరుగుతుంది ఇక్కడ. నాకు ఇప్పుడు ఏదైనా న్యూస్ టీవీలో వస్తే వాళ్ళు టెన్షన్ పడిపోతారు. సినిమా అంతా చూస్తూ లాస్ట్లో హృదయకాలం చితిమించులేస్తాం, మామ ఏడుపులు. అంటే ఇది జరిగిందా లేకపోతే జరుగుతుందా, లైవ్లో జరుగుతుందా ఏంటి? అవును. అంటే ఒక కన్న తల్లి అలాంటి ఊహించుకోవడానికే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఫ్యామిలీ కానీ అది కానీ తప్పని అక్కడ ఆ సీన్ నన్ను ఆ సీన్ చేసేటప్పుడు రాసిన కూడా అడిగాడు, సంపు ఇది సీను శ్మశానం మీద పడుకోవాలి అంటే, ఆ కట్టెలు చనిపోయిన తర్వాత కట్టెలు వేరుస్తారుగా, దాని మీద పడుకోవాలమ్మా, మరి ఏంటి నీకేమన్నా సెంటిమెంటా, అదొకసారి ఆలోచించు అన్నాడు.
నాకు ఇలాంటివి మిస్ అయితే ఇంకా మళ్ళీ చేయలేం, మనని మనం చూసుకోలేం. ఓకే ఓకే కరెక్ట్ కరెక్ట్ ఓకే అర్థమైందా? ఎస్ ఎస్ మళ్ళీ అలాంటి ఛాన్స్ రాదు. బ్రతికుండగా ఆ కాష్టం మీద పడుకోవడం అంటే వద్దంటే ఇంకా డూపులతోటే చేస్తామని చెప్పిండు. అది నాకు ఇంకా ఈ అవకాశం మాత్రం రాదు, నేనే చేస్తా అని చెప్పి అది చేసిన తర్వాత మా మదరు వాళ్ళందరూ చాలా ఏడ్చారు. ఏంటి అసలు ఏం జరిగింది అని. ఆ తర్వాత అన్నారు, పిచ్చా నీకు ఏమన్నా ఏంట్రా నువ్వు బతికుండగా, సరే సినిమా ఓకే కానీ నువ్వు చేయడం ఏంటి, ఇంకేదైనా చేయొచ్చు కదంటే, లేదమ్మా నాకు చాలా ఇష్టం అది, నన్ను నేను ఇప్పుడు డూప్తో చేయొచ్చు ఏదైనా కావచ్చు కానీ ఈ ఆనందం అయితే నేను పొందేవాడిని కాదుగా. కరెక్ట్ కరెక్ట్ ఈ యాంగిల్లో ఆలోచిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే మరి ఈ స్టోరీ ఏదైనా చూస్ చేసుకునేటప్పుడు ఏదైనా డిసైడ్ అయ్యే ముందు మరి ఇంట్లో వాళ్ళని ఏమైనా అడుగుతారా? ఏం తెలియదండి ఇంట్లో అసలు వాళ్ళకి పాపం ఎందుకు. మరి పోనీ ఇప్పుడు అంటే నేను నిర్ణయించుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా, ఇప్పుడు నేను ఒక అంటే ఇది నాకు వెయిట్, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు నేను రాజేష్ అని అడుగుతా. సాయి రాజేష్ అన్న దీన్ని ఎలా చేద్దాం అన్నప్పుడు తను నాకు గుడ్ గైడెన్స్ ఇస్తా. అంటే ఇలా వెళ్ళు అంటే ఇంకా నాకు ఇది నేను చేయలేకపోతున్నానేమో అనుకున్నప్పుడు నాకున్నారు. ఇప్పుడు రాజేష్ అని ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళతో నేను కొంచెం జస్ట్ డిస్కస్ చేస్తా ఏంటి ఎలా చేద్దాము ఏంటి అని. ఒక 4-5 ఉన్నారు, వాళ్ళ త్రూ వెళ్తుంటా. ఓకే ఇప్పుడు మనం ఇండస్ట్రీలోనే కాదు ఏ వృత్తిలోనైనా ఎదుగుతున్నామంటే కిందకి లాగే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు, మనం విమర్శించేవారు ఫుల్ బాగా ఇట్లాంటి పంచులు బాగా పడుతూ ఉంటాయి. సో మరి మీరు హృదయకాలంకి రావడం కంటే ముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది రెస్పాన్స్? సో అలాంటి ఫేజ్ ఏమైనా చేశారా? నెగిటివిటీ కానీ అలాగా తిట్టడం కానీ? అది చాలా చేశారు. ఎందుకంటే జస్ట్ నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ వీళ్ళు హృదయకాలం సినిమాగా నేను హీరోగా చేస్తున్నా అన్నప్పుడు వాళ్ళు చాలా ఏంటి పిచ్చా ఆయనకి ఏమన్నా, ఈ టైంలో ఈయన ఎవడు పెట్టుకుంటాడు, ఈయనని కూడా కాదు పక్కన పెట్టు, వీడిని ఎవడు పెట్టుకుంటాడు హీరోగా అసలు. అంటే మనకు కావాల్సిన వాళ్ళు ఇంకా వీడు అయిపోయిండు, సంకనాకి పోయిండు, సినిమాల్లోకి పోతుండు. అంతకుముందు మన గోల్డ్ వర్క్ చేసేవాళ్ళు. దాని ద్వారా అంటే కొంతమంది కస్టమర్లకి ఈ విషయం మనకు గిట్టిన వాళ్ళు చెప్పడం వల్ల కస్టమర్లు కూడా కొంచెం వెనక్కి తగ్గారు. అంటే వీడికిస్తా సినిమాలు అని చెప్పేసి అమ్ముకుంటే మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అని అలా అయింది. వాళ్ళని వెళ్ళి నేను ఎప్పుడన్నా అడిగినప్పుడు, తర్వాత నా ప్రాబ్లం ఉన్నప్పుడు అడిగినప్పుడు, నాకు ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళతో ఏదైనా డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే ఉచిత సలహాలు ఏంటంటే మానేయచ్చు కదా, వాళ్ళు కూడా హాయిగా ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఎందుకు వాళ్ళు ఎవరు మనోళ్ళ, మన ఊరోళ్ళ కాదు, మన పక్క ఊరోళ్ళ కాదు, నేను ఎవరు పెట్టుకుంటాడు. రాజేష్ అన్నది నెల్లూరు, నాది సిద్దిపేట. ఆయన ఎందుకు పెట్టుకుంటాడు నిన్ను, నువ్వేమైనా డబ్బులు పెడుతున్నావా, పెట్టని నిండెట్లు తీస్తారు. దీంట్లో చాలా చాలా బాధ నేను పడ్డా, నేను నా దగ్గరనే పడ్డా. కానీ సినిమా కోసం ఎక్కువ ఇబ్బంది పడ్డది, కష్టపడ్డది రాయేష్. అండ్ ఆల్సో ఐ మీన్ మీ మీద ఒకసారి ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు, మీరు సాయి రాజేష్ గారు బయటకు వెళ్ళినప్పుడు మూవీ రిలీజ్ తర్వాత అటాక్ కూడా చేశారంట కదా ఫ్యాన్స్, ఏంటిది అనేది వాళ్ళు నెగిటివ్గా తీసేసుకొని దాన్ని. మరి ఏం జరిగింది అసలు అక్కడ గొడవ? చాలా మందికి చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇప్పటికీ. అంటే ఎందుకు అలా మీద పడ్డారు? వాళ్ళు ఏదో వీడి హీరో ఏంట్రా, వీడేరా హీరో అని వాళ్ళు అన్నారు. ఇంకా నేను అవన్నీ చాలా అదేంది కాసిన చట్కే రాళ్ళ దెబ్బలు అన్నట్టు నేను పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఓకే కానీ ఇంకా రాయేష్ అన్న ఏం మాట్లాడుతుర్రు ఏంటి అని తను పెట్టుకున్నాడు. వాళ్ళు అన్నందుకు తను అదే వాళ్ళిద్దరి మధ్యలో చిన్న వాసనలో గొడవ జరిగింది. తర్వాత కేసు పెట్టి అదైన తర్వాత కట్ చేస్తే వాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళు 1 monthలో 15 రోజుల్లో వాళ్ళు వేరే దేశం వెళ్ళాలి, ఎస్కేట్ వెళ్ళాలి చదువు కోసం. అదంతా పొద్దున వచ్చి చూసి మాట్లాడి చేసిన తర్వాత ఇంకా తను వదిలేసింది. ఇంకా వీళ్ళ కెరియర్ పోద్ది, కేసు బుక్ అయితే ఏదో రాత్రి అన్న తాగిన మిస్టేక్లు మేము అన్నా సారీ అని అన్నారు. దానివల్ల ఆయన ఇంకా ఫోన్లో క్షమించి వదిలేసారు. ఓకే మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే, ఇలాంటివి చూస్తుంటే
ఏం బాధ అనిపిదా ఇంత మాటలు పడుకుంటూ ఏంటి ఇక్కడ వీళ్ళు ఎందుకు నన్ను ఇలా అంటున్నారు అని ప్రశ్నించాలని ఎప్పుడు అనిపించదా? దీంట్లో ఇద్దరికి ఛాన్స్ ఉంటుందండి. ఏమీ చేయనోని వేస్ట్ అంటది సమాజం. అవును. చేసేవాడిని కూడా వేస్ట్ అంటది. అవును. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అంతే తప్ప, కానీ వాళ్ళేదో అనాలని కాదు, వాళ్ళేదో చేయాలని కాదు. అది మన దగ్గర ఎందుకుంది ఏంటో చెప్పలేం. కానీ ఈ దీంట్లో కొంతమంది చదువుకున్న అనుడు అంటే నాలుక ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే మన ఆధీనంలో లేకుండా మనం మాట్లాడతాం ఒకటి ఉంటుందండి. మనం మాట్లాడే ప్రతి మాట మనం వింటూ మాట్లాడగలిగితే మనం ఒక హద్దుల్లో ఉంటాం. ఓకే. మనం వినకుండా మనం తెలియకుండా మాట్లాడినప్పుడు మన హద్దులు మనం దాటుతాయి. ఓకే. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి. అవును. ఇలా రకరకాలు ఉంటారు సమాజం. దీన్ని మనం దృష్టిలో కనుక పెట్టుకుంటే ఆగిపోతాం. ఓకే. దీన్ని దాటుకుంటే ముందుకెళ్తాం అనుకోని. నాకు ఐడియా ఉంది. వాళ్ళు అనుకున్నారని నేను ఆగిపోతే ఈరోజు ఇక్కడ కూర్చోని కాదు కదా, ఇంతమంది పెద్దల్ని కలిసేవాళ్ళని కాదు కదా, ఇంతమందితో జర్నీ చేసేవాళ్ళని కాదు కదా. అంటే నా లైఫ్కు నేను ఏదనుకున్నా సాధించాను కదా అనుకుంటారు. అనుకుంటే అయ్యేదేంటి, ఎవరి కోసం నేను ఆగలేను. నేనేమన్నా బాధపడితే, నేనేమన్నా అదైతే మా మదర్ మాట వినాలి. రెండోది నా ఫ్యామిలీ మాట వినాలి. వీళ్ళే నాకు ఓకే అన్నాక ఇంకెవరితో ఈ ప్రపంచంతో నాకేంటి అనుకోండి. అసలు మిమ్మల్ని ఇంతగా మీకు యాక్టింగ్ అంటే పిచ్చి అన్నట్టుగానే విన్నాం మేము బయట చాలా ఇంటర్వ్యూస్లో మేము మాట్లాడడం కూడాను. అసలు అంత పిచ్చి ఎక్కడానికి రీజన్ ఎవరు? ఊర్లలో వేషాలు వేసి ఆటలు బాగా చూస్తాను. ఆటలు చూసిన తర్వాత స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత 4-5 పిల్లల్ని పట్టుకొని రాత్రి వాళ్ళు ఏ ఆట ఆడిర్రో పొద్దున్న నేను ఆ ఆట ఆడేటోని. అరే నువ్వు ఇది ఆ పిల్లల్ని పట్టుకొని జస్ట్ ఆ వచ్చిందో రాందో గుర్తున్నాయో గుర్తులేనియో అలా అంటే ఆడుకునేవాళ్ళు చిన్నపిల్లలతో. అంటే నా ఏజ్ బ్యాచ్ లేకపోతే వాళ్ళు అంటే నాకు ఇంటోడు, నేను ఆడే ఆట కంటే నాకు ఇంటోడే కావాలి. నాకు ఇన్నోడైతే వాడు చెప్పిన ఆట అలా ఆడుకున్నాను. ఆడుతూ బాగా పెరిగిపోయింది అది. అంటే ఇంకా కొంచెం అంటే వాళ్ళు చెప్పేది కొంచెం డైలాగులు గుర్తుంచుకోవడం, వాళ్ళు చెప్పే ఆ సిచ్యుయేషన్ గుర్తుంచుకో. ఇప్పటికీ మా ఊర్లో వీధి భాగవతాలని ఎప్పుడు ఆడతారు? వినాయక నవరాత్రులకు ఆడతారు. అంటే ఇప్పుడు అన్ని కళలన్నీ పోయినాయిగా, కనుమరుగైపోయినాయి కాబట్టి వినాయక నవరాత్రులకు ఆడతారు, దేవి నవరాత్రులకు ఆడతారు. ఎప్పుడన్నా మధ్యలో ఏమన్నా ప్రోగ్రామ్స్ అయితే అలాంటి ఆడిపించినప్పుడు ఇప్పటికీ నేను ఈరోజు 6 గంటలకు షూటింగ్, ఇవాళ 6 గంటలకు షూటింగ్ ప్యాకప్ అయింది, ఊర్లో ఆ ఆట ఉందంటే ఇప్పటికి వెళ్ళిపోతాను. నేను రవీంద్ర భారతిలోకి వచ్చి చాలా నాటకాలు చూసేదాన్ని, ఆనందం వేసేది. అంటే బాగా ఇష్టం ఆ నాటకాలు. వాళ్ళు ఆడుతుంటే చౌదరన్న నాటకాలు, గురుగారు దీక్షిత్ గారు స్కూల్లో నాటకాలు చాలా వేయించేవాళ్ళు కదా. హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు అసలు టైం ఉంటే రవీంద్ర భారతిలో ప్రశాంతంగా కూర్చుండి నాటకాలు చూస్తూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేటాన్ని. అలా అలవాటై కొంచెం అంటే మిమిక్రీ సైడ్ ఎల్బి శ్రీరామ్ గారి వాయిస్ చిన్నగా అది పట్టుకొని, తర్వాత మోహన్ బాబు గారి వాయిస్, అలా కొంచెం పాత సినిమా కొంచెం పెద్ద ఎన్టీఆర్ గారి వాయిస్, అలా కొంచెం అలా అలవాటు అయిపోయి ఎప్పుడైతే అలవాటు అయిందో 2000 సంవత్సరమో 2001 అంటే ఐడియా లేదు, ఉపేంద్ర సినిమా రిలీజ్ అయ్యి నా జీవితంలో అతి ఎక్కువ సార్లు చూసిన సినిమా అంటే ఉపేంద్ర. ఎన్నిసార్లు చూసారు? అంటే మా ఊర్లో 7 రోజులు 7 రోజులు వారమో 2 వారాలు ఆడింది. ఆ 2 వారాలలో ప్రతిరోజు చూసేవాడిని ఏదో షో. చూసి ఇలా నేను ఎందుకు కాకూడదు ఉపేంద్ర లాగా అని అప్పటి నుంచి జుట్టు పెంచేసి అలాంటి పిచ్చి డ్రెస్సులు వేసుకొని తిరిగేటాను. ఎప్పుడైతే ఆ డ్రెస్సులు వేసుకొని తిరగడం మొదలుపెట్టినో జనాలు నన్ను మళ్ళీ చూడడం మొదలుపెట్టారు.
ఎవరు వీడు ఎవరు ఎక్కడ వెళ్తారు? ఏంటి బట్టలు ఏంటి అవతారం అని ఇంకా పరాకాష్ఠకి వెళ్ళింది అది. ఆ జనం అంటే మా ఇంట్లో వాళ్ళు భయపడారు, ఏంటి ఈడు పిచ్చా, ఆ ప్యాంటుకు షర్టుకు సంబంధం ఉంటలేదు, షూజులు అదో కలర్ ఇదో కలర్ వేస్తుండు, ఆ జుట్టు పెంచిండు, ఆ జుట్టుని మధ్యలో ఆ కొప్పు కట్టుకుంటుండు. పోనీ వీడు ఏదో కట్టుకున్నాడు, ఇంట్లో ఏదో దొరుకుతుందంటే అదే వీడు ప్రపంచం అంతా తిరుగుతుంటే వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో చెప్పేవాళ్ళు, ఏంటి మీవాడు ఆ డ్రెస్ ఏంది మీరనే చెప్పరా. మా అన్న చాలా సిన్సియర్, ఆయన ఎంత సిన్సియర్ మనం అంతా అది ఇంటికి ఒకటి ఉండాలి. అలా అతని మంచితనం నా మూర్ఖత్వం రెండు ఇలా అయిపోయేది. ఆయన అంత మంచివాడు, వీడు ఎందుకు ఇట్లా చేస్తుండు, ఎందుకు ఇట్లా చేస్తు అంటే ఆయన మంచితనం వల్ల నన్ను ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు నేను అనుకున్నా, ఓ ఫైన్, ఏదో రకంగా మన గురించి రొట్టెట్ అవుతుంది. కానీ ఇప్పుడు తను మంచివాడు కాకపోతే ఇద్దరు లంగలేది అని ఎవరు మాట్లాడుకోవచ్చు కదా. కదా అట్లా ఎక్కువ మంది ఎక్కువ సార్లు డిస్కస్ చేస్తారు. సో అన్న అతి మంచితనం కూడా మీకు బాగా పడింది అనమాట. అతి మంచితనం, నాన్నకు మంచి పేరు, నాన్న అంటే ఎక్స్పైర్డ్, వాళ్ళు దేవుళ్ళలా పిలుస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. దీనివల్ల తప్పదు మనకు అదేసరికి అన్నీ అలా మీకోసమే కలిసి వచ్చేసినట్టున్నాయిగా. ఓకే, సి యాజ్ ఒక యాక్టర్గా అయిన తర్వాత మన అందరికి ఒక కోరిక ఉంటుంది, ఒక కళ ఉంటుంది, సేయింగ్ లైక్ యూనో నేను ఒక్కసారి నేను ఈ క్యారెక్టర్లో ఊహించుకోవాలి, ఒకసారి చూసుకోవాలి నన్ను స్క్రీన్ మీద అని. అలా బాగా మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏదైనా ఉందా? ధర్మచక్రం సినిమా వెంకటేష్ గారు, ఆ సినిమా వచ్చిన తర్వాత లాయర్ క్యారెక్టర్ చేయాలని కోరిక. అంటే ఎలా అంటే అక్కడ జడ్జి ఉంటాడు, అండ్ చాలా సినిమాల్లో అది ఆ డ్రామా బాగుంటుంది. ఇటు పక్కన ముద్దాయి ఉంటాడు, ఇటు పక్కన ఆపోజిట్ అతను ఉంటాడు, లాయర్లు ఉంటారు, ఈయన మాట్లాడుతుంటే అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటాడు. అది ఈ డ్రామా అనేది నాకు చాలా ఇష్టం. అది ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు కానీ అది బాగా ఇష్టం. ధర్మచక్రం సినిమాలో ఫస్ట్ అంటే వెంకటేష్ గారు ఇలా దూకుంటుంటారు, అంటే ఎలా వెళ్ళకూడదో అలా కోర్టులోకి వెళ్తాడు. అక్కడ నుంచి అంటే నేను ఈ క్షణము 5 నిమిషాలు లేట్ రావడం, తలదూకోవడం, ఆవలించడం చేస్తేనే మీకు ఇంత బాధేసింది యువర్ ఆనర్, వీడు తను ఈమెను పెట్టే హింసలకు తను చంపడం కంటే ఏం చేయాలనేది డిస్కషన్లో వెళ్తుంది. అలాంటివి చేయాలని బాగా ఇష్టం. పోలీస్ ఆఫీసర్ చేయాలని ఇష్టం. అది సింగం వండుతో తీరిపోయింది. లాయర్కి తీరలే అంటే కొన్ని పాత సినిమాలు, శ్రీహర్ గారి సినిమా అంటే లాయర్, డే అంతా లాయర్ చేసి ఏదో సినిమా రీసెంట్, ఇంతవరకు జుట్టు ఉంటుంది, తర్వాత నైట్ ఆ కోర్టులో చేయలేని బయట చేస్తుంటాడు శ్రీహరి గారు, మహాలక్ష్మి ఆ సినిమాలు. అంటే అవి అలాంటివి బాగా ఇష్టం. విమెన్ సపోర్టింగ్ రోల్స్ ఎక్కువగా మాట్లాడుతున్నారు, సేయింగ్ లైక్ ఇందాక తీసిన క్యారెక్టర్ లో కూడా ఫీమేల్ సపోర్ట్ చేస్తాం, ఇందులో కూడా ఫీమేల్ సపోర్ట్ చేస్తాం. అలాంటివి బాగా ఇష్టం. బాగా ఇష్టం. డబుల్ యాక్షన్ చేయాలని ఇష్టం, కానీ ఇప్పుడు ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నాం. అది ఇంకా డబుల్ వస్తుంది అనుకుంటే. ఓకే, సో ఇంకా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ బయటకు వస్తున్నాయి. మీరు వర్క్ చేయాలని కోరుకునేటువంటి డైరెక్టర్, నేను తినతో లైఫ్లో ఒక్కసారైనా వర్క్ చేయాలని కోరుకునే ఒకళ్ళే డైరెక్టర్ చెప్పండి. మీ గురుగారులు చాలా మంది ఉన్నారని నాకు తెలుసు, కొనొక డైరెక్టర్ చెప్పండి. డైరెక్టర్ అనే పదమే గొప్పది, దాని పక్కన ఎవరున్నా వాళ్ళతో ఎవరితో చేసినా నాకు ఇష్టమైన డైరెక్టర్తో చేస్తున్న ఫీల్డ్లోనే నేను ఉంటా. చాలా కాంప్లికేటెడ్గా చాలా నీట్గా చెప్పారు ఆన్సర్. కానీ ఇప్పుడు క్యారెక్టర్ అనగానే మీకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి, నేను ఇలా చూసుకోవాలని. సో అలాగే మన డైరెక్టర్స్ కూడా వాళ్ళదంటూ ఒక ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎవరిచ్చినా చేస్తాను, బట్ నేను యాక్టర్ అంటే వీళ్ళ ద్వారానే చెయ్యాలని నేను చెప్తే ఇప్పుడు నేను ఏదో చేసినట్టు ఉంటుంది. అదే అవునే కాదా? అంటే ఎవరు ఆర్టిస్ట్గా ఎవరు అవకాశం ఇచ్చినా, ఇంక ఈ పెద్దవాళ్ళు అవకాశం ఇచ్చినా సూపర్, ఎవరిచ్చినా 100% వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే నా కర్తవ్యం, ధర్మం, న్యాయం. కర్తవ్యం, ధర్మం, న్యాయం, చాలా పెద్ద పెద్ద డైలాగులు వచ్చేసాయి. ఓకే, పోనీ అట్లీస్ట్ ఇప్పుడు ఇదన్నా చెప్పండి, ఎవరైనా ఏ హీరోయిన్ పక్కన మీరు యాక్ట్ చేయాలని కోరుకుంటున్నారు? ఉమేద్ ఖాన్తో సాంగ్ చేయాలని కోరిక. ఉమేద్ ఖాన్ సాంగ్ ఒక సినిమా అయినా పర్లేదు,
ఏదన్నా ఫంక్షన్లో అయినా పర్లేదు, అంత అవకాశం వస్తే వారం రోజులు అంటే 10 రోజులు నేను ఒక్కని రిహార్సల్ చేసైనా చేస్తా, ఆవిడతో చేసి. షూర్ గోనా టెల్ హర్ దిస్ ఇమ్మీడియట్ గా. నేను ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తాను, యు ఆర్ వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్ అనే విషయం. బట్ ఎందుకు స్పెషల్లీ ముమైత్ ఖాన్? వై? అది నాకు పెద్ద ఫ్యాన్. ఓకే, అంటే కొన్ని 2-3 సాంగ్స్ చూసి, అంటే ఒకటి చెప్తానండి, అంటే నేను నిజంగా వీళ్ళని కలవగలుగుతానా అనుకున్న వాళ్ళు తప్పని కలిసేస్తుండ్రు అని నాకు ఒకటి ఉండే. పోకిరి సినిమా తర్వాత నిజంగా అసలు ముమైత్ ఖాన్ గారు మనకు కలుస్తారా ఏంటి అనుకున్నా. మొన్న రీసెంట్గా జెమినీ అవార్డ్ ఫంక్షన్లో, అంటే ఇప్పుడు కొంతమంది నేను ఎలాగంటే ఎవరన్నా నమస్కారం మేడం అంటే ఆయనకు ఎక్కువ అధికారం, తెలిసినా తెలియకపోయినా అలా ఒక్కొక్క దగ్గర జరుగుతుంది. సర్లే ఈమెకు నేను తెలియదేమో అనుకొని నేను వెళ్ళిపోతా. ఆ రోజు అంటే ముమైత్ ఖాన్కు తెలుగు రాదు అంటే ఆమె ముంబై నుంచి వచ్చింది, అంటే బహుశా నేను తెలుసో తెలియదు అని చిన్న డౌట్లో ఆమె అక్కడ రిహార్సల్ జరుగుతుంది, అక్కడ పక్కనలో అడిగా, అంటే ముమైత్ ఖాన్ గారు ఒకసారి కలవాలంటే లేదు సార్ ఇప్పుడు అసలు చాలా రిహార్సల్ ఉంది కలవేస్తారని. సర్లే ఇంకేం చేసి ఇప్పుడు దానికి మనం చేసేది మనం చేయడం ఒక చిన్న ప్రయత్నం, అవ్వడం అవ్వకూడదు, మళ్ళీ దాని గురించి నేను బాధపడాల్సిన అవసరం నాకు లేదు అని. తను అలా వస్తుంది, మేడం నమస్కారం నేను సంపూర్ణ బాబు అంటే ఇంకా ఆమె గోల, ఏ సంపూర్ణ డార్లింగ్ నువ్వు అసలు ఏంటి నేను పెద్ద ఫ్యాన్ నువ్వు అది ఇదని బాగా అదైంది అసలు. ఇంకా అప్పుడు ఆమె బాగా నేను చెప్తున్నాను కదా, ఎవరితో చేయాలనుకుంటే ముమైత్ ఖాన్తో సాంగ్ చేయాలి. అది ఏ సినిమాలో టీవీ షోలో అయినా సెర్చ్ చేస్తా. దిస్ ఇస్ ప్రిటీ ఇంట్రెస్టింగ్. ఇప్పటిదాకా అన్ని కాంప్లికేటెడ్ ఆన్సర్ అటు ఇటు తిప్పి చెప్పారు, కానీ ఒక్క పాయింట్ మీద మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అనమాట. ఓకే, సన్నీ లియోన్ కంటే కూడా మీకు ముమైత్ ఖాన్ ఎక్కువ అవుతుంది. అంటే ఇక మీరు అలా చెప్తే చూడు కాదు, ఇదే ఇప్పుడు ముమైత్ ఖాన్తో చేస్తారు, సన్నీ లియోన్తో చేస్తారు. సన్నీ లియోన్తో చేయరా అని మీరు అన్నారనుకో, ఇద్దరిని పెట్టుకునే చేస్తా. నేను డ్రాప్. ఇందాక తన గురించి అడిగితేనేమో అసలు చెప్పలేదు. హ్యాపీ అండి, హ్యాపీ. ఇప్పుడు ముమైత్ ఖాన్తో కంపేర్ చేసేసరికి ఇద్దరూ కావాలి చెప్తున్నాను. సో ఇష్టం అంటే ఎక్కువగా పల్లెటూరు అబ్బాయి లాగా ఉండడమే ఎక్కువ ఇష్టం అనమాట. పల్లెలన్నీ కలిస్తేనే పట్నం అవుద్ది. అసలు పట్నం ఉండదు, పట్నం అనేది సపరేట్ ఏముండదు ఎక్కడైనా కానీ. యాటిట్యూడ్ లో ఉంటేనే కంఫర్ట్ అనమాట. హృదయకాల్యం ఫస్ట్ మూవీ కదండి, దానికి యూజువల్గా ఇప్పుడు ఒక మూవీలోకి హీరోని లాంచ్ చేస్తున్నారు, హీరో వస్తున్నారంటే కొంచెం కేర్ తీసుకుంటారు, కొంచెం హార్డ్ వర్క్ చేస్తారు, కొంచెం వర్కౌట్ చేస్తారు. సో అలాంటి మీరు హృదయకాల్యం కోసం ఎటువంటి ప్రిపరేషన్స్ చేశారు? అంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్, నటించకూడదు ఫస్ట్. నాకు నువ్వు నటుడివి కాదు, నువ్వేదో దీనికోసం స్లిమ్ అవ్వాల్సిన అవసరం లేదు, వీలైనంత ఇంకా లావ్ అవ్వు ఇంకొంచెం, జుట్టు పెంచు, స్టైల్ కట్ చేయించాల్సిన అవసరం లేదు, జుట్టు పెంచు. నేను తీసేదే ఓ చెత్త సినిమా, ఓ చెత్త హీరో కావాలి, నువ్వు దొరికినవని డైరెక్ట్ నాతో చెప్పారు, రాశాను. ఇంక నా దగ్గర డైలాగులు లేవు ఇప్పుడు అడగడానికి. ఆల్రెడీ మీకు సాయి రాజేష్ గారు ముందే చెప్పేసారు, నేను తీస్తుంది ఒక చెత్త సినిమా, ఒక చెత్త హీరో కావాలి, దానికి నువ్వు ఓకే అనుకుంటున్నా, నువ్వు సపోర్ట్ చేస్తాను. మీరు చూసుకుంటేనేమో చిన్నప్పటి నుంచి అదొక ప్యాషనేట్గా మీరు నాకు యాక్టర్ అవ్వాలి, నాకు ఇష్టం ఆ డ్రామాలు చూడడం అండ్ ఆల్. సో సడన్గా మరి చెత్త హీరోగా చేయాలి అన్నప్పుడు ఎలా యాక్సెప్ట్ చేశారు? నాకు చేస్తానంటుంటాను ఆనందం, చెత్త హీరోనా లేకపోతే చెత్త సినిమానా ఏంటి అనేది అంత పక్కన పెడితే, నన్ను పెట్టి ఏదో చేస్తుండు, ఫైనల్లో ఏమి జరిగినా కనీసం నన్ను నేను టీవీలో ఒక యాసెట్ వేసుకొని చూడవచ్చు, నేను చేసిన పర్ఫార్మెన్స్ ఫిక్స్, ఏం చెప్తే చేస్తాను అని చెప్పి. వాటిని సెంటర్లో ప్యాంట్ షర్ట్ లేకుండా ఏమైనా చేస్తా, షూట్ చేసుకొని సీరియస్ రాసిన కూడా 2-3 సార్లు అదే చెప్పాడు. దీన్ని గట్స్ అనాలా, పెట్స్ అనాలా, పీక్స్ అనాలా, దీన్ని ఏమనాలి నాకు అసలు అర్థం కావట్లేదు. మరి ఈ రేంజ్లో
ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హ్యాపీ టు నో దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. మరి సో ఫస్ట్ మూవీకి ఎంత కావాలంటే అంత లావ్ అవ్వాలనుకున్నారు, ఓకే. సో పోనీ ఎటువంటి కేర్ తీసుకుని, ఎటువంటి ప్రిపరేషన్ డైలాగ్స్కి కానీ? డైలాగ్స్కి తీసుకోండి. నాకు 1 month ముందే స్క్రిప్ట్ ఇచ్చాను. 1 month ముందు? 1 month ముందు. నేను ఇప్పుడు హృదయకాలం మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పమని చెప్తాను. ఓకే. నా డైలాగ్ వర్షన్ ఏంటి అన్ని డైలాగ్. నాకు ఏమొద్దు, నువ్వు ఏం చేయనక్కర్లేదు, డైలాగ్ చెప్తే చాలు. మీరు డైలాగ్ అనగానే నాకు ఒక్క డైలాగ్ దగ్గర నేను ప్రాబ్లీ చాలాసార్లు విని డైలాగు కత్తి ఫైట్ ఉంటుంది చూసారు, మీకోసం ఒక సపరేట్గా డిజైన్ చేపిస్తారు ఖాళీ గ్రౌండ్లో హృదయకాలం అప్పుడు కత్తి తీసి, ఆ డైలాగ్ నాకు కావాలండి సీరియస్లీ. అవును, అదే ఆ డైలాగ్ ద్వారానే బాగా పాపులర్. డై నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలేరుకోవడానికి కుక్రైనలు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి, నా పేరు తలుచుకుంటే ఉత్స పోయాలి, పోయిస్తా ఈ చేతులతో పోయిస్తా. అసలు ఏ రేంజ్లో వైరల్ వెళ్ళిందంటే ఆ డైలాగ్ ఒక రేంజ్ ఆఫ్ సెన్సేషన్ కదండి. యూట్యూబ్లో ఆ డైలాగులు కట్ చేసి చూసిందే కొన్ని లక్షల వ్యూస్ ఉన్నాయి. డైలాగ్కు వచ్చిన వ్యూస్కు అప్పటి నుంచి సినిమాను మళ్ళీ అంతకుముందు తీసిందంత పక్కన పెట్టి మళ్ళీ షూట్ చేశాను. అప్పటి నుంచి ఇక బడ్జెట్ దాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టాలు పట్టు. ఓకే, దట్స్ రియలీ గుడ్ టు నో దట్. అండ్ మూవీలో చూసుకుంటే ప్రతి ఒక్క చిన్న విషయం గురించి కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకొని షూట్ చేశారు హృదయకాల్యం. సో అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? డైరెక్షన్ లేదండి, అసలు ఏమీ లేదు. జస్ట్ దానికి ఇంకా అంటే అక్కడ అంటే అన్న ఇలా చేస్తే బాగుంటుంది నేను ఇప్పుడు కూడా చెప్పాను. అసలు ఇప్పుడు నవ్వు ప్రజెంట్ దాన్ని కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకోండి, తనకు ఒకటి ఉంటుంది. నేను ఒకటి ఏ సినిమా చేసినా ఏదనుకున్నా తను నమ్మి నన్ను పెట్టుకొని నాకు డబ్బులు ఇచ్చి తను ఇల్లు చెయ్యాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ నేను మారితే అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. కానీ వాళ్ళు అనుకున్న దాన్ని నేను మళ్ళీ నేనేదో చెప్పినట్టు అవుతుంది. అది కాదు అనుకుంటారు. ఎందుకో సరే ఇది ఐడియా బాగుందని పెట్టుకుంటారు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేది ఎందుకు వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారుగా. కరెక్ట్, అదేలేండి, అర్థమైంది పాయింట్. మరి హృదయకాల్యంకి ఎంత పేమెంట్ తీసుకున్నారు రెమ్యూనరేషన్? హృదయకాల్యంకి మేమే కష్టాలలో బడ్జెట్లో ఏదో బేసిక్ పేమెంట్ అయితే తీసుకుంటారు కదా కొంత. అంటే ఇంకప్పటికే మన బ్రతకడానికి కావాల్సినంత తీసుకున్నాం. అదే ఎంత ఎంత నాకు ఫిగర్ చెప్పండి. అంటే ఇప్పుడు మామూలుగా మా ఇంట్లో ఎంత అవసరం ఉంటుంది అంతే. నా మెయింటెనెన్స్ అదంతా చూసుకునేవాళ్ళు వాళ్ళే అంతా వాళ్ళే, ఇబ్బంది కాకుండా. ఓకే, మరి ఇప్పుడు ఈ కొబ్బరి మెట్టకి ఎంత పేమెంట్ తీసుకున్నారు? కొబ్బరి మెట్టకి బాగానే తీసుకున్నారు. అది తెలిసింది ఆల్రెడీ, బయట నాకు వచ్చింది, బట్ ఆయన కొబ్బరి మెట్టకి బాగానే తీసుకున్నారు. అది బాగానే అంటే ఎంత తీసుకున్నారు పేమెంట్ చెప్పండి? రెమ్యూనరేషన్ కరెక్ట్ లెక్క నాకు చెప్పండి. రెమ్యూనరేషన్ కాకుండా బట్ ఇంకా ఫర్దర్ బిజినెస్ లాగా అది ఎంత క్లారిటీ ఇవ్వండి, ఒక కౌంట్, ఒక నెంబర్ చెప్పండి. అంటే బాగానే అంటే ఇంక రేపు ఇది ఎంత అనేది రేపు దాన్ని సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని బట్టి ఉంటుంది. సో సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్స్ మీద వచ్చే దాంట్లో ఇంత పర్సెంటేజ్ నాది. ఫ్యూచర్ ప్లానింగ్ మామూలుగా లేదు కదా. పేమెంట్ తీసుకుంటే ఇంత వస్తుంది, ఇంత అయిపోయింది, అవి వెళ్ళిపోయినట్టే. కానీ కలెక్షన్ అంటే సో అంత గట్టి నమ్మకం ఉంది మీకు దీని మీద, మంచి కలెక్షన్ వస్తాయి కొబ్బరి మట్ట మీద. సేమ్ కాంబినేషన్ కదా. మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే అక్కడే ప్రశాంతంగా మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అక్కడే ప్రశాంతంగా ఉంటుంది, అంతే కదా. దట్స్ యాక్చువల్లీ ట్రూ, లాజికలీ ఐ మీన్ పాయింట్ అది కరెక్టే. మీరు ఎంత ప్రాక్టీస్ చేశారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఎలా చెప్తున్నారో నాకు నిజంగా కళ్ళారా చూడాలని ఉంది. మా ఆడియన్స్ కూడా ఇందాక నుంచి వెయిటింగ్లో ఉన్నారు. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి ఎదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళని బడికి వెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్కు తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకొని
ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మా ఊరి వంట, 12 గంటలకు స్టార్ మైలా చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆడదే ఆధారం, ముద్దమందారం, మనసు మమత, గోకులంలో సీత, స్వాతి చిక్కులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలసొచ్చిన భర్తకు గుప్పెడంతా మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా, అది రాడదంటే అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావా బ్లడీ ఫూల్. ఇది డైలాగ్. సో అలా డైరెక్టర్స్కి ఎవరైనా ఎక్కువ అలా క్లోజ్ ఉన్నారా మీరు? డైరెక్టర్గా పూరి గారితో బాగా క్లోజ్. బాగా క్లోజ్ అంటే ఎలాగ, ఏం మాట్లాడుతుంటారు, ఎప్పుడు కలిసారు? జ్యోతిలక్ష్మి సినిమా కంటే ముందే పూరి గారిని కలిసాం. ఓకే. జ్యోతిలక్ష్మి సినిమా చేసాం. జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత ఇంక ఇప్పుడు పూరి గారు షూటింగ్ ఎక్కడ జరుగుతున్నప్పుడు మనం వెళ్ళినప్పుడు ఉన్నారు అని తెలిసినప్పుడు హాయిగా వెళ్ళిపోయి పూరి గారితో కూర్చొని మాట్లాడి, అంటే గురుగారితో భోజనం చేసి అంత సన్నిహితం బాగా. నైస్. సో మరి పూరి గారి డైరెక్షన్లో ఎందుకు హీరోగా రావట్లేదు? అస్సలు ఏంటండి అంత మాట అన్నారు మీరు. ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళిపోవడమే. తను ఎప్పుడు అనలేదా మీతోటి? అంత రాలేదు. ఇప్పుడు మూవీ చేద్దామని అంటే మీరు చాలా క్లోజ్ కదా. అవును, చెప్తున్నా కదా, మన హీరోగా కాకుండా గురుగారి సినిమాలో ఏకాక్టాన్ని 100% చేస్తా. ఏదో చిన్న నాకు కొబ్బరి మట్ట కొంచెం లేట్ అవడం వల్ల అదేంది, కానీ లేకపోతే 100% చేసాను. జ్యోతిలక్ష్మిలో మీ మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. సై జ్యోతిలక్ష్మి అమెరికా రావే చెప్తా, టెక్సాస్ సందుల్లో చూసుకుందాం. ఓకే. నాలుక నరం లేని లాంటిది, దాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఏదైనా కరెక్ట్ మాట్లాడతాం, ఏదైనా కరెక్ట్గా పద్ధతిగా ఉంటుంది. అంత పర్టికులర్గా అంత కేర్ తీసుకుని ఉంటూ ఉంటారు మీరు. సో పాలిటిక్స్లోకి వచ్చే ప్లాన్లు ఏమైనా ఉన్నారా? లేదండి. చెప్పండి. పాలిటిక్స్ అనేది నా దృష్టిలో చాలా గొప్పది. ఎందుకంటే సమాజానికి సేవ చేద్దాము అనే ఒక పెద్ద సంకల్పం అనేది నాకు తెలిసి అందరికి పాసిబుల్ అవ్వదు. అది కొంతమందికి మాత్రమే. సోషల్ యాక్టివిటీ చేయడం వేరు, పొలిటికల్ చేయడం వేరు. అంటే నా ఓన్ ఒపీనియన్, అది కరెక్టా కాదా నాకు కూడా తెలియదు. అది చాలా గొప్ప జాబ్ అనేది. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక పట్టం కట్టిస్తే నెత్తి మీద కిరీటం కాదు, భుజాల మీద వెయిట్ అనేది నా ఉద్దేశం ప్రతి లీడర్ది. ఓకే. అటువంటిది అంటే నాకు ఎప్పుడే ఆలోచన లేదు. అది చాలా గొప్పది, అంటే మనం దానికి అర్హులము ఇంకా కాదు అనేది నా ఉద్దేశం. జస్ట్ ఇప్పుడు మీరన్నట్టు సమాజ పొలిటికల్ యాక్టివిటీస్ మామూలు సమాజంలో జరిగే వాటి మీద స్పందించడం చేయడం అనేది బాధ్యతగా ఒక మనిషిగా, మన వాళ్ళగా, పక్కోళ్ళు మనోళ్ళు మనం అందరం అది ఎక్కడేం చేస్తాం. అది పెద్ద నాకు అది పెద్ద గొప్ప పని అని నేను అనుకోను. ఈరోజు నా అవసరము ఉంది, ఒక 10 మందికి వాళ్ళు ఒక పోరాటం చేస్తుర్రు, ఒక దాన్ని సాధించాలనుకుంటారు ఎక్కడైనా. అది నాతో ఏమీ కాకపోవచ్చు, అలాంటి వాళ్ళకి జస్ట్ నా సపోర్ట్ ఉంది అని చిన్న మాట సాయం అంతే. ఓకే. సో రీసెంట్గా జరిగిన సంఘటన కూడా ఆంధ్ర స్పెషల్ స్టేటస్ కోసం మీరు అక్కడ వెళ్ళి ఉండడం కానీ పార్టిసిపేట్ చేయడం కానీ అరెస్ట్ కూడా అయ్యారు అక్కడ. సో అది మరి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది కాదు. ఇప్పుడు మనం వెళ్ళామండి, మనం వెళ్ళాం, యూత్ కోరుకుంది, వాళ్ళకి సపోర్ట్గా నేను వెళ్ళా. సో వాళ్ళు మీకు కాల్ చేసి అడిగారు మీ హెల్ప్ కావాలన్నారు, వస్తా అని చెప్పి వెళ్ళా. అక్కడ చట్టం తన పని తను చేస్తుంది, చట్టానికి ఎవరు చట్టం కాదు. ఏం మాట్లాడినా నాకు అన్ని డైలాగులు లాగానే వినిపిస్తున్నాయి మాటలాగా కంటే కూడా. అవునే కదా, వాళ్ళు చెప్పారు వద్దు సార్ అన్నారు. అంత ముందు రోజు కూడా పేపర్లో వచ్చింది, ఎవరు వచ్చినా అరెస్ట్ చేస్తామన్నారు. కానీ అక్కడ వాళ్ళకి నేను మాట ఇచ్చా, నన్ను కొంతమంది అన్నారా అన్నారు. అరెస్ట్ చేస్తారు, చంపారుగా, కొట్టారుగా, అంతేగా. నేను పెద్ద ఏం చేయలేక క్రిమినల్ కాదుగా, చూద్దాం అనుకున్నా. ఇంకా వాళ్ళు నాకు చెప్పారు వద్దు సార్ వెళ్ళకండి సార్ అన్నారు. సార్ చూద్దామండి, నేను వచ్చిన పని అదే, నేను వచ్చి కలిసేసి వెళ్తాను. వాళ్ళు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి మామూలుగా అంటే నేను తీసుకెళ్ళిన తర్వాత 1 hour 2 hours వదిలేస్తారు అనుకున్నా. అలా వదిలే 1 town 2 town తీసుకెళ్ళి
అక్కడ నుంచి పద్మనాభంపల్లి అని ఏదో చిన్న పల్లెటూరు, వైజాగ్ 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళి లోపల వేసేసారు. సార్ ఫోన్లు ఇవ్వండి సార్, మర్యాదగానే అడిగారు. సార్ ఫోన్లు ఇవ్వండి సార్, మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఇంకా ఇవ్వండి సార్ అంటే ఇంకా మనం ఏం చేస్తాం. అక్కడికి వెళ్ళక ముందు వాళ్ళు అడిగే తీసుకున్నారా మీ ఫోన్? ఫోన్లు అంటే అలౌడ్ కదా, అంటే తనకి మనం మీ ఫోన్లు వస్తాయి, మీరు ఎవరితో మాట్లాడతారు అంటే అది మాకు మళ్ళీ విరుద్ధం. మేము ఎవరినైనా ఒకేలా ట్రీట్ చేయాలి, ఫోన్లు ఇచ్చేయండి అని తీసేసుకున్నాను. సర్లే ఎప్పుడు వదిలిపెడతారండి, 1 అవర్లో వదిలిపెడతాను సార్, ఏముంది అన్నారు. తీసుకెళ్ళి లోపల 5 గంటలకు ఫ్లైటు వైజాగ్ టు హైదరాబాద్ మిస్. ఇంకా వాళ్ళు సార్ మీ మీద సిబి గారు కోపంగా ఉన్నారు సార్, ఇప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టేవాళ్ళు. ఇంకంటే మన పరిస్థితులు మన నుంచి జారిపోయినాయని నాకు అర్థమైపోయాయి. ఇంకప్పుడు మనం ఏమీ చేయలేం, అయింది ఒకటి, ఇంకా దానికి ఏమి చేయలేం. ఇలా అవుద్దని మనం ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేసాం, కానీ దానికంటే ఎక్కువైంది. అక్కడ మనం ఏమీ చేయడానికి ఛాన్సెస్ లేదు. అంటే మనిషికి సమాజంలో కొన్ని హద్దులు పద్ధతులు ఉంటాయి, అవి అప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. మనం వెళ్ళరాదు, బయటికి వెళ్ళరాదు, వాళ్ళతో గొడవ పెట్టుకోలేము, అవునా కాదా? మనం ఏంటి, వాళ్ళు వద్దన్నారు, మనం వెళ్ళాము, వాళ్ళు కాదన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేశారు. కామ్గా సాయంత్రం 7:30-8 గంటలకు మళ్ళీ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో వదిలేశారు. ఎయిర్పోర్ట్ రాత్రి 10 గంటల ఫ్లైట్కి వచ్చారు అందరు. అది అరెస్ట్ చేసిన తర్వాత మా మదరు వాళ్ళందరూ ఏడ్చురు బాగా. ఇంకా మనం కాంటాక్ట్లో లేము. అసలు ఏమైంది, వీడు వైజాగ్ ఎందుకు వెళ్ళిండు, ఎందుకు వీడికి ఏం అవసరం అంటే వాళ్ళకి తెలియదుగా. అరెస్ట్ ఇప్పుడు మన అంటే నేను కొన్ని ఏమన్నా టీవీలో న్యూస్ చూసినప్పుడు అమ్మో నేను కూడా అనుకుంటా. అప్పుడు మనం ఒక ప్రేక్షకులం టీవీ ముందు, అక్కడ మనం ఆ ప్లేస్లో మనం ఉన్నాం. వీళ్ళు బాగా ఏడ్ చేసి ఫోన్ కాంటాక్ట్ లేక ఏం లేక మా ఊరు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, సరే సినిమాలు చేస్తున్నాను అనుకున్నాం, ఈ అరెస్ట్లు ఏంటి. అప్పుడు దాడి జరిగినప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు కూడా వద్దన్నారు, సినిమాలు వద్దు ఏమొద్దు, నువ్వు అంతకుముందు ఏం పని చేసావు అదే చేసుకో, ఈ దాడులు ఏంటి, టీవీలో టెన్షన్ ఏంటి, ఏడ్చారు. అప్పుడు కూడా ఏడ్చారు మా మదర్. ఏంట్రా అసలు ఏం జరిగింది, ఏంది, పోలీసులు అరెస్ట్ చేసి నేను పోలీసులు లాక్కెళ్ళిపోయి జీబులో వేశారు. బాగా ఏడ్చింది. అంటే నాకు అనిపించింది, అంటే నేను ఏంటి అంటే ఇంకా ఇప్పుడు మా మదర్ అండి, ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. మళ్ళీ డైలాగ్ లాగా అనిపించింది. అంటే మనం ఏం చేస్తున్నా ఏదైనా ఆమెకు నా బిడ్డ నా కొడుకు అనేది ఉంటుంది. అంటే మన హీరో అయినా లేకపోతే మా ఊర్లో ఉన్నా మనం ఏదైనా అంటే క్షణం అనిపించింది, అరే వీళ్ళు ఏడిపిస్తే ఏం కాదన్నా వినరు. అది ఆ టైంలో ఇంకా తల్లి ప్రేమ అంతే. ఓకే, సో దాని మీ మాటలో అర్థమైంది ఏంటంటే ఫ్యాన్స్ అన్న ఒకసారి రా అని పిలిస్తే ఎక్కడికైనా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. నా అవసరం ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, లేకపోతే ఒక ఫంక్షన్ ఉంది, ఒకటి నా వల్ల ఒకటి అవుతుంది అన్నప్పుడు వెళ్ళడం నా ధర్మం. ఊరెళ్ళి వచ్చినప్పుడల్లా ఏంటి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారంట బాగా. రీసెంట్గా సీతాఫలాలు అందరికీ ఏంటండి మొత్తం లాగేసినట్టు లేరు, ఏదో దొరికింది కొంచెం లాగాలి కదా. ఇప్పుడు నేను టచ్ చేస్తేనే తినే పరిస్థితులు వాళ్ళు కాదు. నేను ఎవరికి ఇవ్వాలనుకున్నా, ఇప్పుడు నేను మీకు ఇవ్వాలనుకున్నా ఈ పరిస్థితి అది కాదు. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఉన్న సమాజంలో అన్నీ మందులు మెడిసిన్ ప్రతి చోట మనం వింటున్నాం. తాగే నీళ్ళ దగ్గర నుంచి పాల దగ్గర నుంచి అన్ని కెమికల్స్ కల్తీలని మనం చాలా మీడియాలో చూస్తున్నాం. సీతాఫలాలు మాత్రం అసలు ఏమి చేయలేము వాటిని. అవి మా దగ్గర అడవి అంటే మాకు చాలా దగ్గర కిలోమీటర్ దూరం అలా వెళ్ళిపోతే పెద్ద అడవి. అన్నీ ఇలాంటి చెట్లు, సీతాఫలాల చెట్లు. మన ఇక్కడ చాలా కాస్ట్, అంటే ఒక పండు 10 రూపాయలు 5 రూపాయలు ఎంత ఉంటుంది. అది నేను ఇచ్చిన వాళ్ళకు ఎవ్వరికి అవి కొనుక్కునే స్తోమత లేదని కాదు, వాళ్ళు కొనుక్కోలేరని కాదు. నాకు ఒకటి ఏంటంటే సీతాఫలాలకి ఇంకా ఏమి
మందులు వేసే అవకాశం లేదు, అది ఇంకా ప్రకృతి ఆధీనంలోనే ఉంది, అవి నాకు అనుకూలంగా ఉంది, ఇద్దామని చిన్న కోరిక. ఏదో నాకు తెలిసిన వాళ్ళకు ఆయన 4 కొన్ని తెచ్చేయడం తప్పగా అంతమించి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళ టీం అందరికి మామిడికాయల టైంలో మామిడి పండ్లు ఇస్తారని చాలా మంది చెప్పారు. అంత పెద్ద మహానుభావుడు, ఆయన్నే అంత గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫామ్ హౌస్ లో అన్నీ అందరికి పంపిస్తాడని చాలా సార్లు మీడియాలో అక్కడిక్కడ విన్నాం. అవునా కదా? చూస్తుంటే ఆయన మీరు బాగా ఫాలో అయ్యో పద్ధతుల్లో. ఆయన మహానుభావుడు అండి. అవును, అంటే జస్ట్ మన అంత పెద్ద అతనే అంత అంటే కొన్నిటికి అంత వాల్యూ ఇస్తాడు. నేనేంటి మనం కొంచెం ఫాలో అవడంలో తప్పలేదు అనిపిస్తుంది అనమాట. నాకంటే చాలా ఇష్టం. కొంచెం కాదు, మీరు చాలా ఎక్కువనే పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారు. సేయింగ్ లైక్ ఇంకా ఎంతమంది ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా చేతితోటి అన్నం తింటాను, జూనియర్ ఆర్టిస్టులతోటి వెళ్ళి అన్నం తినడం, ఫ్రూట్స్ పంచడం. అంటే నాకు అదొకటి ఇప్పుడు నాకు ఇంకా మిగతా ఏమన్నా ఇవ్వాలని నాకు అనిపించదు. అవి ఒకటే నాకు పాసిబుల్గా ఉంటాయి. నాకు డబ్బులు లేని పని, ఏదో నా ఫ్రెండ్స్ 4 వేసుకొని పోయి తెంపుకొని రావచ్చు. నాకు పెద్ద ఖర్చు ఏమీ లేదు. వాటిని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఇస్తే 2-3 రోజులు తింటారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అదే తృప్తి అంటే నా మెడిసిన్ లేకుండా నాకు తెలిసి సమాజంలో ప్రకృతి ఆధీనంలో పండే పనులు అంటే ఇవి రెండేనేమనుకుంటా. ఒకటి సీతాఫలాలు, ఇంకోటి చెప్పండి ఏందా? నాకు ఐడియా లేదు. చింతపండు అనుకుంటా. తిని పెట్టడం కాకపోతే తిని పెట్టమంటే తిని పెడతాం కానీ వాడి గురించి చింతపండు కూడా ఇంకేం లేదనుకుంటా. చింతపండు అంతే. ఇప్పుడు అది కూడా ఫుల్ ఆన్ ప్యాకింగ్ కెమికల్ స్టోరేజ్ పెట్టేస్తున్నారు. అది కూడా కెమికల్ అయిపోయింది. సీతాఫలం కూడా నెమ్మదిగా వచ్చేస్తుందా? అది రాదండి, అంటే బియ్యంలోనే పెట్టాలేమో మళ్ళీ. అది రావు, ఎందుకంటే ఆ చెట్లు పెడదామంటే అవి మామూలుగా కాదు, దాన్ని మళ్ళీ పండించడానికి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందిలేండి ప్రాసెస్. కెమికల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, అంతే, ఇంకేం మిగలలేదు. ఇంకా మనం ఇవ్వడానికి కూడా ఏం మిగలలేదు. ఈసారి ఎప్పుడైనా మీ ఊరు నుంచి ఏమైనా తీసుకొస్తుంటే చెప్పండి, మేము కూడా వచ్చి కలెక్ట్ చేస్తాం. తప్పకుండా. మరి ఇప్పుడు సమ్మర్ మామిడికాయల సీజన్ కదా, ఈవెంట్ స్టార్ట్ చేయలేదా? మామిడికాయలు పవన్ కళ్యాణ్ గారు మొన్న అందరికి మామిడికాయలు పంపించారంట. ముగ్గురు వ్యక్తులు ఎవరు అటువంటి సిచ్యువేషన్ లో బాధ వచ్చింది అంటే ఎక్కువగా షేర్ చేసుకునేది? నేను ఎప్పుడు బాధగా ఫీల్ అవ్వ. అంటే నాకంటే అంత పెద్ద బాధలు ఏమి రాలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటారు, అది ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ప్రత్యేకించి నాకు వచ్చేది ఏమి లేదు. ఫస్ట్ నుంచి నేను అంటే ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఎంత సింపుల్గా ఎందుకుంటారు, మీ ఊర్లో ఎందుకుంటారు, అది నాకు ఇష్టం. దానివల్ల నేను ఎంతున్నా బతకగలుగుతా. 10,000 వచ్చినా బతకగలుగుతా, 1,00,000 వచ్చినా బతకగలుగుతా, 2,000 వచ్చినా బతకగలుగుతా. అంటే నాకు అంత పెద్ద డబ్బు ప్రాబ్లం అనేది అది ఎందుకు రాలేదు లేకపోతే ఏంటి అనేది నాకు తెలియదు. నా లైఫ్ స్టైల్ లాగానే ఉంది కాబట్టి ఇప్పుడు బాధలు, ఇప్పుడు నేను బాధ ఎవరికి చెప్పినా నా బాధ గొప్పగా అనిపడుతుంది. అటువంటిప్పుడు నేను ఎవరికి చెప్పా, ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను గొప్పగా చూస్తే అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. సంపూర్ణ బాబు హీరో, ఆడేంది అసలు మామూలుగా ఉంటుంది, అది ఇదని వాళ్ళకి అలవాటు అయిపోయింది. అప్పుడు నేను ఏం చెప్పినా వాళ్ళకి ఆ బాధ గొప్పగా చూస్తారు తప్ప కానీ సేమ్ ప్రాబ్లము. ఇప్పుడు నేను ఒక 5,000 అడిగాను అనుకోండి నా ఫ్రెండ్, ఏమని ఇస్తాడు? సంపూర్ణ ఇవ్వరు, నేను 5,000 అడిగినరా, నిజంగా ప్రాబ్లం ఉండొచ్చు అని తప్పని ఇచ్చేస్తాడు. సేమ్ నాలాంటి ఇంకో మనిషికి ఓ 2,000 అవసరం ఉంటాయి, ఆడికి ఎందుకు ఇవ్వడు? ఆడి సంపూర్ణ బాబు కాదు కాబట్టి. అందుకే నేను ఎవరికి అంటే మీరు బాధలేంటి ఇవి ఎవరితో షేర్ చేసుకుంటారు, నాకు అంత షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే రాలేదు. షేర్ చేసుకోవడానికి దాన్ని చేయడానికి అంటే నేను ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాలి. నా దగ్గర కార్ లేదు, డీజిల్ లేదు అనుకో, నేను బస్సుకి వెళ్ళిపోతా, 150 రూపాయలలో అయిపోద్ది. దాన్ని నాకు బాధ ఎందుకు? సింప్లిసిటీ. ఓకే, సో ఇప్పుడైతే యాక్టింగ్ హీరోగా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఆల్రెడీ లిస్ట్లోనే ఉన్నాయి. సో ఆఫ్టర్ ఒక 10 years, ఒక 15 years, ఒక 10 years తర్వాత సంపూర్ణేష్ బాబుని ఎలా చూడాలనుకుంటున్నారు మీ దృష్టి? నేను అదేం పెట్టుకున్నాను, ప్రతిరోజు ఎంజాయ్ చేయగలుగుతా. నేను అంత డీప్గా ఆలోచించాను. అంటే నెక్స్ట్ ప్లానింగ్ ఉండాలి కదా, ఇప్పుడు కెరియర్లో ఎదగాలి అని అనుకున్నప్పుడు నెక్స్ట్ ప్లానింగ్ ఏదో వర్క్, దాని మీద వర్క్ చేస్తా. కానీ నేను ఇలా ఉండాలని నేను అనుకోలేదు. ఓకే, ఇప్పుడు నటుడిగా నేనేం చేయాలనో, నేనేం నేర్చుకోవాలనో, ఏం అబ్జర్వ్ చేయాలనో, నేను ఎలా ఉండాలనో దాని మీద రోజుకు డెవలప్మెంట్ నా చేసుకుంటా. అది నాకు, నా అంతరాత్మకు సంబంధించినటువంటి విషయం. ఓకే,
మధ్యలో మమ్మల్ని రాదు అది కాదు, అంటే నేను ఇలా ఉండాలి ఇది అనేది కాదు, అంటే ఇంకా నేను అలా అంత దూరం ఆలోచించలే. ఓకే, సో లివ్ ఇన్ ద ప్రెజెంట్ అంటారా? అంటే ఈరోజు పర్ఫెక్ట్, ఈరోజు హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉంటాం, రేపు హ్యాపీగా ఉంటాం. ప్రతిరోజు ఉదయిస్తుంది, సూర్యోదయం సూర్యాస్తమయం లాగా అలా హ్యాపీగా ఉండడమే నాకు ముఖ్యం. మీకు తెలియకుండానే మీలో ఒక స్క్రిప్ట్ రైటర్ కూడా ఉన్నారు, కొంచెం దాని పదును. కొబ్బరి మట్ట ఇప్పుడు అబౌట్ టు రిలీజ్. అవును, అండ్ ఆల్సో వైరస్ ఇప్పుడు 2 సినిమాలు రిలీజ్కి ఉందండి. కొబ్బరి మట్టలో 3 పాత్రలు, పెద్దరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్. యు మీన్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అంటే డైలాగులు అంటే మేము సెట్లోనే నాకు స్క్రిప్ట్ డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు ఈ డైలాగ్ ఇది అన్నప్పుడే నేనే ఓసారి పడి నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి. రియల్ అంత బాగుంది. డైలాగులు బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మంత్ రిలీజ్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు వచ్చేస్తాయి. బ్యాక్ టు బ్యాక్. వైరస్ ఎప్పుడో రావాలి కదండి. అవును, అది కొంచెం లేట్ అయిపోయింది, అది కొంచెం లేట్ అవుతుంది. సో వైరస్ లో ఎటువంటి క్యారెక్టర్ మీది? అంటే అదొక కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఇలా కాకుండా అదొక రకం. అంటే ఏ రకం? ఆ రకం ఏంటి? లవర్ బాయ్ ఉంటుంది. అందుకని అంత సిగ్గుపడుతూ దాన్ని సైడ్కి నెట్టేస్తున్నారు. ఎందుకు అనమాట లవర్ బాయ్ గెటప్ లో కనిపించబోతున్నారు అనమాట. సో అందులో హీరోయిన్ ఎవరు? గీత్ షా అని బాంబే అమ్మాయి. ఓకే, సో ఇప్పుడు కొబ్బరి మట్టలో 3 క్యారెక్టర్లు ఉన్నారు, మరి ఎంతమంది హీరోయిన్స్? 7 హీరోయిన్లు. ఐ యు సీరియస్? 7 మెంబర్స్ హీరోయిన్స్. ఎవరెవరండి వాళ్ళు? కొత్త వాళ్ళు అందరు కొత్త. అందులో ఇషిక అండ్ ఫ్రూటీ, గాయత్రి, వీళ్ళు 3 పాతలు, అంటే కొంచెం తెలిసిన వాళ్ళు. ఇంకా 4 కొత్త వాళ్ళు. ఓకే, ఏంటండి 7 తోటి ఒక్కరు 7 మెంబర్స్ హీరోయిన్. మన సినీ ఇండస్ట్రీలోనే 7 హీరోయిన్స్ తోటి ఎవరు చేసినట్టు లేరు. చేయొచ్చు. 7 మెంబర్స్ హీరోయిన్స్ తోటి ఎవరు చేయలేదండి. పక్కన ప్యాడింగ్ అనేది ఉండింది కానీ 7 హీరోయిన్లతో ఎవరు చేయలేదు. ఏంటి అలాంటి ఏమైనా రికార్డులు క్రియేట్ చేసే ప్లాన్ లో ఉన్నారా? అదేం లేదండి, చెప్పండి. అదే ఆ రికార్డ్స్ అనేవి లేదు, కథపరంగా అలా రాశారు. ఒక పెద్ద అంటే ఒక ఉమ్మడి కుటుంబం, ఒక పెద్ద కుటుంబం. సో అందులో మీ డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా సేమ్ ఫ్యామిలీ. ఓకే, సో 3 క్యారెక్టర్లో మీరు బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ఏది? బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ పెద్దరాయుడు క్యారెక్టర్, ఎందుకంటే నేను ఆ ఇమాజినేషన్లో ఉంటా కాబట్టి. మోహన్ బాబు గారి ఇమేజ్ లో పెట్టుకొని అసలే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ డైలాగ్ పెద్ద డైలాగ్ చెప్పే ముందు కూడా వాళ్ళు ఇదే ఛాలెంజ్ చేశారు. నిజంగా నువ్వు మోహన్ బాబు ఫ్యాన్ అయితే సింగిల్ టేక్లో చెప్పాలి అన్నట్టుగా రెచ్చగొట్టారు నన్ను. సెంటిమెంట్ మీద ఎందుకంటే మంచి డైలాగ్ కింగ్ కదా మా గురుగారు. మళ్ళీ ఆ వేషం అతని తర్వాత మళ్ళీ మనం హీరోగా పెద్దరాయుడు అంటే ఫస్ట్ నుంచి అది బాగా. ఎప్పుడన్నా నేను మోహన్ బాబు క్యారెక్టర్లో పెద్దరాయుడు క్యారెక్టర్లో కొంచెం ఎక్కడన్నా డల్గా కనిపించా, ఏంటి అసలు మోహన్ బాబు గుర్తు చేసుకోవాలి, లాస్ట్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. ఇంకా 2 క్యారెక్టర్లు అంటే ప్రతిసారి చెప్తుండాలి. అది పాపరాయుడు క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలి, ఏంటి మళ్ళీ ఆ సీన్కి తేడా ఉంది, అది కాదు అని చెప్తూ ప్రతిసారి రిపీట్ చేస్తుంటాం. ఆండ్రాయిడ్ కూడా అంతే, దానికి అది కాదు మళ్ళీ నువ్వు అదే దాంట్లోనే ఉన్నావు. ఇంకా అవునులేండి, ఎక్కడ మనం పట్టించుకోకుండా అక్కడే బట్టలు మార్చుకొని క్యారెక్టర్లోకి దిగిపోతాం అంటే క్యారెక్టర్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా క్యారెక్టర్ షిఫ్టింగ్? అబ్బా అసలు మామూలు కాదు, అది మ్యాక్సిమం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జరిగిన సిచ్యువేషన్ చెప్పండి, క్యారెక్టర్ చేంజింగ్లో జరిగిన సిచ్యువేషన్. ఫైట్ జరుగుతుంది, ఒకరోజు 3 రావాలి, పాపారాయుడు రావాలి, పెద్దరాయుడు రావాలి, ఆండ్రాయిడ్ రావాలి. దాంట్లో ఇంకా పాపారాయుడు వచ్చేటువంటిది ఇంకా మామూలుగా ఉంటుంది. అది హృదయకాలం 10 రెట్టింపు ఎంజాయ్ చేస్తారు. ఆ క్యారెక్టర్ నుంచి అక్కడ నుంచి మళ్ళీ టప్పన ఆండ్రాయిడ్ అంటే ఏంట్రా బాబు ఏం సార్ అనుకున్నాను. ఆ ఫైటింగ్లో బాగా జరిగింది అది. అప్పుడు అనుకున్నా అంటే డైలాగ్ సీన్స్ అప్పుడు పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు, కానీ ఇంకా బాడీ లాంగ్వేజ్
అర్థమైంది కష్టాలు. ఇంకా వినడం కంటే స్క్రీన్ మీద చూసి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తామేమో. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ. ఇంత అటు ట్రావెలింగ్లో ఉండి కూడా మాకు టైం ఇచ్చారు. అండ్ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్వరం. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.